Hi everyone, good morning. Hey, good morning Lokesh. Good morning Sunil. Good morning Vinod. Good morning everyone. Hey, good morning Andy. Hi Prakash, good morning. Hey Ram, good morning. Hi Mansoor. Hi. Okay. So, yeah, మన లాస్ట్ సెషన్లో we have discussed పాలసీ అంటే ఏంటి, పాలసీలో కండిషన్స్ ప్రైమరీగా మనం ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి మనము డిస్కస్ చేసాము. అండ్ యా, సో మీకు లాస్ట్ సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాము. లేదు అని చెప్పానంటే కాంట్ హియర్ యూ సార్. am I audible guys? Okay, so Jay, please rejoin. Okay, thank you. So sometimes they might face issues from their end. Okay, so yeah, ఈరోజు వీఆర్ గోయింగ్ టు వ్రాప్ అప్ ది ఐఏఎం మాడ్యూల్. అండ్ ఐఏఎం మాడ్యూల్ పైన మనకి ఐఏఎం సిమ్యులేటర్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ సో వాటితో పాటు మనము ఇప్పటివరకు నేర్చుకున్న దానిపైన మన నాలెడ్జ్ చెక్ కూడా ఉంది. సో we will discuss that as well, and I'll show you how actually you can use this simulator. ఓకే, సో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కదా మన ఎల్ఎంఎస్ పోర్టల్లో, ఆ ప్లే గ్రౌండ్స్ కూడా ఎలా యూజ్ చేయడము ఏంటి అని చెప్పేసి. ఓకే, వి విల్ డిస్కస్ దట్ హియర్ ఇన్ టుడే సెషన్. సో యా, రైట్. So let me share my screen, or yeah, any questions? Yes, Ganesh. Yeah. Hi, bro. Am I audible? Yes, you are audible. ఓకే. నాకు ఒక డౌట్. అంటే మాకు ఇక్కడ అమెజాన్‌లో అమెజాన్ క్విక్ అనేది ఒకటి ఉంటది. అర్థం కాలేదు. అమెజాన్లో అమెజాన్ క్విక్ అని ఒక ఏఐ టూల్ ఉంటది. అంటే చాట్‌జీపీటీ లాగా. పేరేంటి అది? అమెజాన్ క్విక్. క్యూ ఏడబ్ల్యూఎస్ క్యూ. క్విక్ ఆర్ క్యూ? ఇది ఏమో మామూలుగా నీ మనకి వాయిస్ అమెజాన్‌లో నీ వాయిస్ క్లారిటీ లేదు, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఓకే. ఈస్ ఇట్ గుడ్ నౌ? ఎస్, మచ్ బెటర్. ఓకే. సో, మనకి ఇక్కడ అమెజాన్ క్యూ అని ఉంటుంది కదా! ఏడబ్ల్యూఎస్‌లో కూడా మనకి సపోర్టు. అలా ఎస్, మేము ఇక్కడ అమెజాన్‌లో అమెజాన్ క్విక్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. క్యూయూఐసీకే. ఇంటర్నల్. ఆ! అది యూజ్ చేస్తాము. సో, దాన్ని కూడా మనం సేమ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా అయితే ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారో, అలా మేము అక్కడ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చా? అంటే అక్కడ మాకున్న కేబీస్ గాని అలా ఈ ఏదైతే ఇప్పుడు మీరు ప్రాసెస్ యెస్టర్‌డే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారో, ఇలా మేము ఆ క్విక్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. దాన్నే ర్యాగ్ మోడల్ అని చెప్పని అంటారు. ఓకే. ఓకే, సో ఈ ర్యాగ్లో ఏంటి అని చెప్పానంటే, మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో, సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారనుకో, ఇన్ఫోసిస్లో మనకి ఇంటర్నల్ పోర్టల్ ఉంటుంది కదా. ఎనీవన్ ఫ్రమ్ ఇన్ఫోసిస్? స్పర్శ్ అని చెప్పేసి ఒక ఇంటర్నల్ పోర్టల్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు స్పర్శ్ అనే పోర్టల్లోకి వెళ్ళి నువ్వు క్వశ్చన్ అడిగావనుకో, దాంట్లో కూడా ఏ బాట్ ఉంటుంది. నువ్వు ఒక క్వశ్చన్ అడిగావనుకో, వాట్ ఈస్ దిస్ అనో, వాట్ ఈస్ అవర్ లీవ్ పాలసీ అని చెప్పేసి ఆన్సర్ ఇస్తుంది. అదే ఇప్పుడు నేను బయటకు వచ్చి అదే క్వశ్చన్ అడిగాను అనుకో, ఆన్సర్ ఇవ్వదు. సో ఎందుకు అనుకున్నావు? సో అక్కడ ఆ కంపెనీ డేటా అంతా ఫీడ్ చేసి వాళ్ళ మోడల్ని ట్రైన్ చేశారు కాబట్టి, సో ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని బేస్ చేసుకునే అది ఆన్సర్ ఇస్తుంది. దీన్ని ఏమంటాము అని చెప్పానంటే ర్యాగ్, రిట్రైవల్ augmented what is that, retrieval augmented, come on, RAG
రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్, సారీ, యా, రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. సో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఆన్సర్. మన కంపెనీ పాలసీ ఏంటి, లీవ్ పాలసీ ఏంటి అని చెప్పని అన్నా కూడా చెప్పుద్ది. ఓకే, ఓకే, దానికి కూడా సేమ్ ఇలా అమెజాన్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పారు కదా, ఇట్లా ఇంటర్నల్ గా కూడా సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన సి అవసరం ఉందా? సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ డిజైన్ చేయాలి, క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దాన్ని యాక్సెస్ చేస్తావు. ఓకే. ఓకే, యా. రైట్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? On any of the previous topic? All right. అన్న Perfect. ఒక్కటి అన్న Yeah. వినపడుతుందా? Yes. నేను ఐఏఎం యూజర్ ని క్రియేట్ చేశాను. సో ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే క్రెడెన్షియల్స్ ని నేనేం చేశానంటే, ఓకే, నేను ప్రైవేట్ విండోలో ఓపెన్ చేయకుండా సేమ్ విండోలో ఓపెన్ చేశాను. అక్కడ ఐఏఎం యూజర్ ద్వారా లాగిన్ అవ్వాలని దాంట్లో సైన్ అవుట్ అయ్యాను. Hmm. సో కానీ ఆ క్రెడెన్షియల్స్ అనేవి నేను సేవ్ చేసుకోలేదు, ఆ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు. Hmm. అప్పుడు నేను మళ్ళీ ఆ క్రెడెన్షియల్స్ ఏమన్నా నేను చెక్ చేసుకోవడానికి అవుతుందా, లేకుంటే మళ్ళీ న్యూ యూజర్ ని క్రియేట్ చేసుకోవాల్సిందేనా? నువ్వు యూజర్ కాదు, యూజర్ క్రెడెన్షియల్స్ రీసెట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఐ విల్ షో యూ నౌ ఆల్సో. సో ఏదైనా ఐఏఎం యూజర్ క్రెడెన్షియల్స్ మర్చిపోతే, ఇప్పుడు నీ క్రెడెన్షియల్స్ అయితే ఉన్నాయి కదా, నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన యూజర్వి లేవు. కొత్తగా క్రియేట్ రూట్ యూజర్ లో లాగిన్ అయ్యాను. రూట్ యూజర్ లో నేను ఫస్ట్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేశాను. గాట్ యువర్ క్వశ్చన్. యా. ఇప్పుడు ఈ యూజర్ మర్చిపోయారు. అవును. ఆ యూజర్ స్క్రీన్లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే మేనేజ్ కన్సోల్ యాక్సెస్ అని ఉంటుంది. ఇక్కడ ఏముంది? రీసెట్ పాస్వర్డ్. రీసెట్ పాస్వర్డ్ కొడితే సరిపోతుంది. నువ్వు అంటే కంప్లీట్ ఫస్ట్ టైం. అన్ని ఐఏఎం యూజర్ది మర్చిపోయినా కూడా రూట్ యూజర్ది గుర్తుంటుంది కదా. యా. రూట్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యి ఎవరిదైనా రీసెట్ చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ మనం సింగిల్ టైం కూడా దాంట్లోకి లాగిన్ అవ్వకపోయినా కూడా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి రీసెట్ చేసేయచ్చు ఐఏఎం Yes. యూజర్ కి. నేను ఐఏఎం యూజర్ ద్వారానే వర్క్ చేస్తున్నా. ఎస్. ఓకే, యా, థ్యాంక్ యూ. రైట్. So, yeah, so we have basically discussed what is IAM user, IAM policies. Policies-లలో కూడా మనకి multiple policies, right? AWS managed policies, AWS managed shop function policies, and then we discussed AWS managed customer managed policies. Then మనకి కొన్ని లిమిట్స్ హిట్ అయినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి మనకేంటి, we have ఇన్లైన్ పాలసీ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇన్లైన్ పాలసీ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇన్లైన్ పాలసీ అంటే ఏంటి అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాము. ఐ విల్ క్విక్లీ రికాప్. పాలసీ is nothing but set of permissions on our AWS account. ఈ పాలసీని మనం యూజర్కి అటాచ్ చేయొచ్చు, గ్రూప్స్కి అటాచ్ చేయొచ్చు, రోల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రోల్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఈ 3 ఏరియాస్లో మనం పాలసీని అటాచ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఒక యూజర్కి యూజర్ క్రియేట్ చేసి పాలసీయే ఇవ్వకపోతే, ఒక యూజర్ క్రియేట్ చేసి పాలసీ ఇవ్వకపోతే తను ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి లాగిన్ అవ్వగలడు తప్ప he cannot perform activities. He cannot perform any kind of activities. ఎందుకంటే he's authenticating himself by using his username password, but he is not authorized to perform any kind of activity in his AWS account. Okay, so అది వన్ థింగ్. అండ్ ఆల్సో మనం పాలసీ క్రియేట్ చేసేటప్పుడు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇయర్, ఈ ఎఫెక్ట్, ఏ యాక్షన్, ఆర్ రీసోర్స్, అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ we have
కండిషన్స్. ఓకే, సో ఫస్ట్ ఎఫెక్ట్ అంటే అలోనా డెనీనా, నువ్వు క్రియేట్ చేసే పాలసీ సర్వీస్ అలో చేయడానికా డెనీ చేయడానికా, నువ్వు క్రియేట్ చేసే పాలసీ అలో చేయడానికా డెనీ చేయడానికా, ఫస్ట్ థింగ్. సో యాక్షన్, ఏ సర్వీస్ మీద ఏ యాక్షన్స్. S3 కోలన్ అని అంటే S3 అంటే ఒక పర్టికులర్ సర్వీస్, కోలన్ ఇచ్చిన తర్వాత నీకు యాక్షన్స్ అంటే బకెట్ క్రియేషనా బకెట్ డిలేషనా ఇలా ఉంటాయి కదా. బకెట్ క్రియేషన్ యాక్షనా బకెట్ డిలేషన్ యాక్షనా, లేదు అని చెప్పానంటే ఆబ్జెక్ట్ క్రియేషనా ఆబ్జెక్ట్ డిలేషనా. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ పర్టికులర్ యాక్షన్ అని చెప్పేసి ఏ సర్వీస్ ఏ యాక్షన్, సో అది ఏ అనే కేటగిరీలోకి వస్తుంది. దెన్ రీసోర్స్, నువ్వు టోటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అన్ని రీసోర్స్కా లేదు అని చెప్పానంటే ఒక పర్టికులర్ రీసోర్స్కా అనేది కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఆర్ కేటగిరీలో వస్తుంది. అయితే ఇంకొన్నిసార్లు మనం కండిషన్స్ అప్లై చేయొచ్చు. ఈ కండిషన్స్ అంటే ఏంటి అని చెప్పానంటే, మనకి ఒక సర్వీస్ యాక్సెస్ అవ్వాలి కానీ కార్పొరేట్ నెట్వర్క్ నుంచే యాక్సెస్ అవ్వాలి, ఫుల్ యాక్సెస్ అవ్వాలి కానీ కార్పొరేట్ నుంచే. ఓకే, సో సర్వీస్ యాక్సెస్ అవ్వాలి కానీ స్పెసిఫైడ్ రీజియన్ నుంచే వర్క్ అవ్వాలి, సర్వీస్ యాక్సెస్ అవ్వాలి హ్యూమన్ యాక్టివిటీస్కే యాక్సెస్ అవ్వాలి, ఎంసీపీ కాల్స్కి యాక్సెస్ అవ్వద్దు. సో ఇలా మనం ఏదైనా కండిషన్ ఉందనుకోండి, ఆ కండిషన్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అది పాలసీ అనాటమీ అని చెప్పని అనుకోవచ్చు, EARC. ఓకే, ఎఫెక్ట్, యాక్షన్, రీసోర్స్, కండిషన్, ఇవి దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్. ఆల్ రైట్, సో దెన్ మనం క్రెడెన్షియల్స్ రిపోర్ట్ అని చాలా చిన్న, ఓకే మనం క్రెడెన్షియల్స్ రిపోర్ట్ అని చెప్పేసి చాలా చిన్న ఆప్షన్ కూడా డిస్కస్ చేసాము. సో బేసికల్లీ ఇక్కడ లెఫ్ట్ పెయిన్లోకి వెళ్తే క్రెడెన్షియల్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఏంటి అని చెప్పానంటే, మన AWS అకౌంట్లో ఉన్న IAM యూజర్స్ అంతా వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడు లాగిన్ అయ్యారు, వాళ్ళు పాస్వర్డ్ ఎప్పుడు రొటేట్ చేసుకున్నారు, నెక్స్ట్ ఎప్పుడు రొటేట్ చేసుకోవాలి, ద పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ మన అకౌంట్లో సెట్ చేసి పెడతాం కదా, ఎప్పుడు రొటేట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటాయి. సో ఇదంతా కూడా క్రెడెన్షియల్స్ రిపోర్ట్లో ఉంటాయి. ఓకే, నౌ వెన్ కమింగ్ టు దిస్ today's topic. So firstly, we are going to discuss something called permissions boundary. సో పర్మిషన్ బౌండరీ అనేది బేసికల్లీ మనము అంత ఎక్కువగా యూస్ చెయ్యము, కానీ మనకు ఆర్గనైజేషన్లో ఏంటి అని చెప్పానంటే, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనకి సబ్జెక్ట్ పైన ఎంత డెప్త్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికైనా కూడా మనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ ఆల్సో మనం ట్రబుల్ షూటింగ్ పార్ట్లోనైనా కూడా ఇవి యూజ్ చేస్తాము. అయితే ఐఏఎంలో తక్కువ యూజ్ చేస్తాము. మనం ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి అని చెప్పానంటే, మనం యూజర్కి మ్యాక్సిమం పర్మిషన్స్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో బేసికల్లీ ఈ ఐఏఎం పర్మిషన్ బౌండరీ, ఐఏఎం పాలసీ ఏం చేస్తుంది జనరల్లీ, వాట్ ఐఏఎం పాలసీ విల్ డూ, IAM policy define what permissions are granted అని చెప్పేసి IAM పాలసీ చెప్పుద్ది. అదే పర్మిషన్ బౌండరీ ఏంటి అని చెప్పానంటే, సో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే వదిలిపెట్టండి, చాలా స్పెల్లింగ్ మిస్టేక్లు దొరుకుతాయి. చాలా ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ ఇంగ్లీష్, అండ్ ఈ గ్రామర్ మిస్టేక్స్, టెన్సెస్ అంటాం కదా, సో చాలా ఉంటాయి. ఓకే, సో ప్రతిసారి అవన్నీ చూసుకోవడం కష్టము. సో ఈ పర్మిషన్ బౌండరీ ఏంటి అని చెప్పానంటే, మ్యాక్సిమం పర్మిషన్స్ అలౌడ్. సో ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్కి మనం మ్యాక్సిమం S3 ఫుల్ యాక్సెసే ఇద్దాము అని అనుకుంటున్నాము. మనం మ్యాక్సిమం S3 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇద్దాము అని చెప్పని అనుకుంటున్నాము. ఇంకా అడిషనల్ పర్మిషన్స్ ఏమీ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. దెన్ ఎలా? సో సింప్లీ మనం యూజర్ క్రియేట్ చేయొచ్చు. యూజర్ స్క్రీన్లోకి వెళ్ళి క్రియేట్ యూజర్ నేమ్ ఏమి ఇస్తున్నాను, PB టెస్ట్ యూజర్ అని ఇస్తున్నా, అంటే పర్మిషన్ బౌండరీ టెస్ట్ యూజర్. క్రెడెన్షియల్స్ ఎనేబుల్ చేస్తున్నాను, ఆటో జనరేటెడ్ ఇస్తున్నాను,
అవినాష్, ప్రతిసారి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలా? అన్చెక్ చేసుకో, నీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టేసాయి, మీరు ఓన్ యూజర్స్ అయితే. సో దెన్ నేను యూజర్కి మ్యాక్సిమం పర్మిషన్ ఏం కావాలి అంటున్నా? S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్ కావాలి అంటున్నా. ఓకే, దెన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పర్మిషన్స్ బౌండరీ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ పర్మిషన్ బౌండరీ ఈజ్ లైక్ అ కైండ్ ఆఫ్ అడిషనల్ బౌండరీ ఆర్ కైండ్ ఆఫ్ మనం ఏకి ఎలాగైతే గార్డ్ రైల్ సెట్ చేసి నువ్వు ఇక్కడ వరకే రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి మనం పెడతామో, అలా ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ గార్డ్ రైల్ అని చెప్పని అనుకోవచ్చు. ఓకే, ఈ పర్మిషన్ బౌండరీలో ఏంటి అని చెప్పానంటే, ఇది ఎనేబుల్ చేసి యూజ్ పర్మిషన్ బౌండరీ టు కంట్రోల్ ది మ్యాక్సిమం పర్మిషన్స్. ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఇక్కడ కూడా S3 ఫుల్ యాక్సెస్ అనేది నేను బౌండరీ లాగా సెట్ చేస్తున్నా. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో నేను ఒక యూజర్ క్రియేట్ చేసా, ఆ యూజర్కి పర్మిషన్ ఏమి ఇచ్చాను? S3 ఫుల్ యాక్సెస్. అతను మ్యాక్సిమం S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చా. ఇక్కడ పర్మిషన్ బౌండరీలో కూడా ఏమి ఇచ్చాను? S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్ బౌండరీ ఇచ్చాను. సో టెక్నికలీ ఈ యూజరు S3 మాత్రమే కంఫర్టబుల్గా యూజ్ చేసుకోగలడు. అవినాష్, దీంట్లో కొత్త ఏముంది? నిన్న చేసింది కూడా అదే కదా. లెట్ మీ షో యూ సంథింగ్ నౌ. ఐఎమ్ టేకింగ్ ఇన్కాగ్నిటో విండో, సైన్ ఇన్ URL, యూజర్ నేమ్, కన్సోల్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. ఓల్డ్ పాస్వర్డ్ అడిగింది, న్యూ పాస్వర్డ్ కూడా స్టాండర్డ్ పాస్వర్డ్ సెటప్ చేసుకుంటున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్. ఓకే, లాగిన్ అయ్యాను. పాస్వర్డ్ చేంజ్ అయింది, లాగిన్ అయ్యాను. ఓకే, పర్ఫెక్ట్. నా ఇప్పుడు నేను S3 స్క్రీన్లోకి వెళ్ళాను అనుకోండి, S3 అంతా బాగానే వర్క్ అవుతుంది. ఒక బకెట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నా. బకెట్ ముంబైలో క్రియేట్ చేద్దాము. ఓకే, క్రియేట్ బకెట్ అని చెప్పేసి ఇచ్చా. బకెట్ జనరల్ పర్పస్ బకెట్. ఇక్కడ గ్లోబల్ నేమ్ స్పేస్ అని ఇస్తేనేమో మీరు యునిక్ బకెట్ నేమ్ ఇవ్వాలి. అక్రాస్ ది గ్లోబ్ వేరే ఎవరు ఆ బకెట్ నేమ్ తీసుకొని ఉండొద్దు. అదే అకౌంట్ రీజనల్ నేమ్ స్పేస్ అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ఇక్కడ అకౌంట్ రీజనల్ నేమ్ స్పేస్ అని ఇస్తే బకెట్ నేమ్ ప్రిఫిక్స్ ఉంది కదా, ఇది మీరు ఏమైనా ఇవ్వచ్చు. కాకపోతే మీ బకెట్ నేమ్ అనేది ఈ ఫుల్ అవుద్ది. ఓన్లీ మీరు ఇక్కడ ఎంటర్ చేసింది కాదు, ఎంటర్ చేసింది ఐఫన్ ఇదంతా కూడా బకెట్ నేమ్ కిందనే ట్రీట్ అవుద్ది. ఓకే, సో గ్లోబల్ నేమ్ స్పేస్లో avinash.awar11 అని చెప్పేసి బకెట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అవుద్దా? అబ్సల్యూట్లీ ఎస్. వరల్డ్లో కూడా ఈ బకెట్ నేమ్ ఎవరు తీసుకోలేదు, బకెట్ క్రియేట్ చేశాము. పర్ఫెక్ట్. సో నౌ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ పర్మిషన్ బౌండరీ? సో ఇప్పుడు వేరే IAM సర్వీస్కి వెళ్ళాను, వర్క్ అవుద్దా? ఓకే, EC2 సర్వీస్కి వెళ్ళాను, వర్క్ అవుద్దా? కావట్లేదు, IAM వర్క్ కావట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఇదే యూజర్ PB టెస్ట్ యూజర్కి నేను ఇంకొక పర్మిషన్ యాడ్ చేస్తున్నా. ఏం వర్క్ కావట్లే? IAM వర్క్ కావట్లేదు. సో నేను ఇదే యూజర్కి IAM ఫుల్ యాక్సెస్ యాడ్ చేసా. సేమ్ యూజర్కి EC2 ఫుల్ యాక్సెస్ యాడ్ చేసా. క్లిక్ ఆన్ నెక్స్ట్, యాడ్ పర్మిషన్స్. సో ఇప్పుడు ఇదే స్క్రీన్లోకి వెళ్ళి నేను రిఫ్రెష్ ఇచ్చాను అనుకో, వర్క్ అవుతుందా? వర్క్ కావట్లేదు, స్టిల్ వర్క్ కావట్లేదు. నువ్వు 1 minute వెయిట్ చేసి రిఫ్రెష్ ఇచ్చినా కూడా ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే మనం ఈ పర్టిక్యులర్ యూజర్కి, PB టెస్ట్ యూజర్కి మనం ఏం చేసాము? ఒక పర్మిషన్ బౌండరీ సెట్ చేసాము. సో ఈ యూజర్కి ఏ పర్మిషన్స్ అయినా ఉండనివ్వండి, మనం మ్యాక్సిమం ఏదైతే డిఫైన్ చేసామో అక్కడి వరకే అలో అవుతుంది. అయితే ఇప్పుడు నేను S3 ఫుల్ యాక్సెస్ పాలసీ లేకున్నా కూడా వర్క్ అవుద్దా అని చెప్పానంటే వర్క్ అవ్వదండి. S3 ఫుల్ యాక్సెస్ లేకుండా, ఆ పాలసీ లేకుండా పర్మిషన్ బౌండరీలో ఇస్తే వర్క్ అవుద్దా అని చెప్పానంటే వర్క్ అవ్వదు. మీకు చాలా సింపుల్ జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం క్రికెట్ అందరం చూస్తాం కదా.
సో సో మనకి లెట్స్ అజ్యూమ్ ఇది ఒక క్రికెట్ గ్రౌండ్ అనుకుందాము. ఇక్కడ పిచ్ ఉంది. ఓకే, సో రోహిత్ శర్మ ఇస్ బ్యాటింగ్, రైట్? సో లెట్స్ అజ్యూమ్, సో ఇక్కడ బౌండరీ వచ్చేసి 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ బాల్ 100 మీటర్స్ కొడితే మాక్సిమం ఎన్ని రన్స్ వస్తాయి? 6 రన్స్ వస్తాయి. ఇదే 200 మీటర్స్ కొడితే 12 రన్స్ వస్తాయా? రావు కదా. సేమ్ ఇక్కడ నేను ఏం చేశాను అని చెప్పానంటే ఒక బౌండరీ సెట్ చేశా. నువ్వు మాక్సిమం ఎంతనైనా కొట్టు, నీకు S3 ఫుల్ యాక్సెసే వస్తుంది. నువ్వు S3 కొడితేనే వస్తుంది. ఇప్పుడు బౌండరీ ఉన్నంత మాత్రాన ప్రతి బాల్కి 6 ఇచ్చేయడు కదా. ఎప్పుడైతే కొడతాడో అప్పుడే. ఆ కొట్టడం ఏంటి? ఇది. ఎప్పుడైతే పాలసీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇక్కడ మాక్సిమం ఏదైతే డిఫైన్ చేశానో ఆ పర్మిషన్స్ వస్తాయి. అంతకంటే నువ్వు ఎక్కువ పర్మిషన్స్ యాడ్ చేసినా అది వర్క్ అవ్వదు. అదే ఇక్కడ చూపిస్తున్నా. ఈవెన్ నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ యాడ్ చేస్తాను ఈ యూసర్కి. ఇక్కడికి వెళ్ళి నేను మిగతా అన్ని పక్కకు పెట్టేసినా కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే అన్ని సర్వీసెస్ పైన అన్ని పర్మిషన్స్ వస్తాయి కదా. సో ఐ యాడెడ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ యాడ్ చేశాను. ఇప్పుడు వర్క్ అవుతాయా ఈ సర్వీసులన్నీ? లే, ఇవేవి వర్క్ అవ్వవు. ఓన్లీ నువ్వు పర్మిషన్ బౌండరీలో ఏమిచ్చావో ఆ పర్మిషన్స్ యాక్చువల్ పాలసీలో ఉన్నాయా లేవా చూసి అప్పుడు ఇది వర్క్ అవుద్ది. ఇది పర్మిషన్ బౌండరీ కాన్సెప్ట్. పర్మిషన్ బౌండరీని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. తర్వాత ఏంటి అని చెప్పానంటే ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అనే కాన్సెప్ట్లో కూడా మనం పర్మిషన్ బౌండరీని యూజ్ చేస్తాము. ఓకే, సో వెరీ సింపుల్ ఆప్షన్. మీకు ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ హీఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ S3 సర్వీస్ అని చెప్పేసి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్పాలి? డైరెక్ట్ పర్మిషన్ బౌండరీకి వెళ్ళకండి. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఎవాల్యుయేషన్ ఇలా చేసుకోండి. యూజర్ లెవెల్ ఎవాల్యుయేషన్. యూజర్కి ఏ పాలసీస్ ఉన్నాయి అని ఎవాల్యుయేట్ చేస్తాను. యూజర్కి ఆ సర్వీస్ అలో అవుతుందా లేదా చూస్తాను. అలో కండిషన్ ఉంది, దెన్ స్టిల్ నాట్ వర్కింగ్ అని చెప్పానంటే అప్పుడు ఎక్కడైనా డెనీ ఉందా యూజర్ లెవెల్లో అని చెప్పేసి డెనీ కండిషన్ కోసం చూస్తాము. ఫస్ట్ థింగ్ యూజర్ లెవెల్లో చూసావు. నెక్స్ట్ యూజర్ ఏదైనా గ్రూప్లో మెంబరా అని చెప్పేసి చూస్తాము. యూజర్ గ్రూప్లో మెంబర్ ఉంటే గ్రూప్ లెవెల్లో ఏదైనా అలో ఉందా డెనీ ఉందా అని చెప్పేసి చూస్తాము. ఓకే, గ్రూప్ లెవెల్లో ఎవాల్యుయేట్ చేసుకుంటాము. థర్డ్ ఏంటి అని చెప్పారంటే రీసోర్స్ లెవెల్. S3 బకెట్ యాక్సెస్ కావట్లేదు అని చెప్పని అన్నాం కదా, S3 పైన కూడా పాలసీ యాడ్ చేయొచ్చు. S3 రీసోర్స్ లెవెల్లో ఏదైనా కండిషన్స్ యాడ్ చేశారా, పాలసీ యాడ్ చేస్తుందా డెనీ చేయడానికి అని చెప్పేసి రీసోర్స్ లెవెల్లో వెరిఫై చేస్తాము అని చెప్పేసి ఈ మూడు వచ్చేసి మనము యూజర్ గ్రూప్ రీసోర్స్ లెవెల్లో చూస్తున్నాము. వీటన్నింటిపైన ఏవైనా గార్డ్ రైల్ సెట్ చేసి ఉన్నాయా, మాక్సిమం లిమిటేషన్ సెట్ చేసి ఉన్నాయా అని చెప్పేసి అప్పుడు పర్మిషన్ బౌండరీకి రావాలి. ఓకే, సో ఇది ఎవాల్యుయేషన్ ప్రాసెస్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటర్వ్యూలో కూడా ఇలాగే చెప్పారనుకోండి, దట్ ఇంటర్వ్యూర్ డెఫినెట్లీ లైక్ ఓ హీ నో ఏ స్ట్రక్చర్, ఎక్కడెక్కడ చూడాలి అని చెప్పేసి ఓ క్లారిటీ తోటి ఉన్నాడు అనే ఇంప్రెషన్ అయితే మీకు ఆ ఇంటర్వ్యూవర్కి ఉంటుంది. ఓకే, సో నౌ ఐఎమ్ ఓపెన్ టు, ఇప్పుడు నేను ఇదే పర్మిషన్ బౌండరీ రిమూవ్ చేశాను అనుకో, అన్ని సర్వీసెస్ వర్క్ అవుతాయి. ఇదే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ తీసేసినా కూడా EC2 వర్క్ అవుద్ది, S3 వర్క్ అవుద్ది, IAM వర్క్ అవుద్ది. ఓకే, ఇది పర్మిషన్ బౌండరీ ఆప్షన్. సో నౌ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వీ కెన్ డిస్కస్ నౌ. ఎస్ గణేష్. అన్న ఇప్పుడు పాలసీలో S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాము, బౌండరీలో S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాము. సో ఎస్, S3 ఫుల్ యాక్సెస్ ఎక్కడైతే మనం బౌండరీలో ఇచ్చామో అది మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నాము. పాలసీలు ఇచ్చింది యాక్సెస్ చేయలేదు. మనం పాలసీలో వేరేది వాయిస్ అడ్జస్ట్ యువర్ ఇంటర్నెట్ ఆర్ మైక్రోఫోన్ వాట్ ఎవర్ యు ఆర్ యూసింగ్. నీకు మళ్ళీ చెప్తున్నా, పర్మిషన్ బౌండరీ అనేవి ఏ పర్మిషన్ ఇవ్వదు. పర్మిషన్ బౌండరీ అనేది మాక్సిమం లిమిటేషన్. ఓకే,
సో పర్మిషన్ బౌండరీ యాడ్ చేసినంత మాత్రాన ఇప్పుడు నేను ఇక్కడ S3 ఇవ్వలేదనుకో, S3 సర్వీస్ యాక్సెస్ అవుద్దా? అవ్వదు. బౌండరీ ఉన్నంత మాత్రం నీకు 6 ఇస్తాడా? ఇవ్వడు కదా, నువ్వు కొడితేనే ఇస్తాడు. సేమ్, నీకు బౌండరీ ఉన్నంత మాత్రాన సర్వీస్ యాక్సెస్ అనేది అవ్వదు, పాలసీలో ఖచ్చితంగా యాడ్ అయి ఉండాల్సిందే. గాట్ ఇట్? Can you list a few frequently used policies or conditions to remember? I'm covering the frequently used one only, Sunil. Is multiple conditions supported in IAM policy like if else type? No. You can keep on adding more conditions. Prati condition match avvali అని చెప్పేసి పెట్టొచ్చు. Okay. Yes, Sharon. By any chance, like, can we add multiple permissions to permission boundary? Like, for example, here we added S3 full access. Yes. Similarly, on the top, we have EC2 full access. So we can add multiple, and if it has any limit? It don't have any limit, but you have to create your own policy in that scenario. Why? Because the permission set comes with a radio button. Okay. అంటే పర్మిషన్ సెట్లో ఒకే పాలసీ యాడ్ చేసుకోవచ్చు. నువ్వు ఆ పాలసీలో ఎన్ని కండిషన్స్ పెట్టుకుంటావా అనేది మన ఇష్టం, ఎన్ని సర్వీసెస్ యాడ్ చేసుకుంటావా అనేది మన ఇష్టం. కానీ సో దిస్ కమ్స్ విత్, ఇప్పుడు నేను ఇది మార్చాలి అనుకో, ఇంకోటి యాడ్ చేసే ఆప్షన్ లేదు, నేను కావాలంటే చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న EC2 అండ్ S3 అని చెప్పేసి నేను క్రియేట్ చేశా. ఇక్కడ EC2 అండ్ S3 అలో ఉంది. ఇప్పుడు నేను ఇది ఎనేబుల్ చేశాను అనుకోండి, నాకు ఏమవుద్ది, S3 వర్క్ అవుద్ది, EC2 కూడా వర్క్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను పర్మిషన్ బౌండరీలో యాడ్ చేశాను కాబట్టి. సో బోత్ విల్ వర్క్. వి జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ సెకండ్. యా, యు సీ దిస్, ఇట్ టేక్ ఎఫెక్ట్. ఈ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్ ఇలాగే కనిపిస్తాయి, ఎందుకంటే ఇది నాట్ డైరెక్ట్లీ ఇంటూ AWS తో అసోసియేట్ అయి ఉన్న సర్వీసెస్. సో యూ కెన్ ఇగ్నోర్ దిస్. Okay. Yeah. And that can be done with the what we call JSON script of that particular permission. Okay. Yes. సో మనం కన్సోల్లో క్రియేట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనకి పాలసీ ఎడిటర్, UI విజువల్ ఎడిటర్ ఆప్షన్ ఉంది. లేదు అని చెప్పారంటే JSONలో కూడా రాసుకోవచ్చు. Any other questions, guys? In an organization, I have 50 people whom I want to give same policy. Can I give it once to everyone by selecting the users? See, 50 users ki same permissions కావాలంటే మనం గ్రూప్ మెథడ్లో వెళ్తాము. ఓకే, సో మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి యూజర్ని అందరినీ గ్రూప్లో వేసి, ఓకే, ఆ గ్రూప్ లెవెల్లో మనం పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, రమేష్. All right. So now there is next important topic, IAM user లో. ఓకే, మనం ఇప్పుడు IAM యూజర్స్ క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళు డిఫరెంట్ సర్వీస్కి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అసలు IAMకి వచ్చింది ఎందుకు? మనకి ఏ యూజర్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి క్లారిటీ కావాలి, మనం ట్రాక్ చేయాలి. సో దానికోసమే IAMకి వచ్చాము. ఇప్పుడు నేను AWS అకౌంట్లో ఒక బకెట్ ఉంది. సో ఎవరో బకెట్ డిలీట్ చేశారు. ఎవరు చేశారు అని చెప్పేసి నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ అవినాష్ చేశాడా, ఈ రిక్వైర్మెంట్ 4 యూజర్ చేశాడా, పర్మిషన్ బౌండరీ టెస్ట్ యూజర్ చేశాడా అని చెప్పేసి ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పానంటే, సో వీ హ్యావ్ ఎ సర్వీస్ కాల్డ్ CloudTrail. ఈ CloudTrail అనే సర్వీస్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. CloudTrail అనే సర్వీస్ ఈజ్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. అండ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ప్రతి AWS అకౌంట్లో ఇది ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, మనం అబ్జర్వ్ చేసామనుకోండి దీంట్లో ఎన్ని డేస్ లాక్స్ ఉన్నాయి అని చెప్పేసి, అగైన్ బై డిఫాల్ట్ it will store last 90 days activities. ఓకే, లాస్ట్ 90 డేస్లో మనం ఏమేం చేసామో అవన్నీ కూడా ఇక్కడ లాగ్ అయి ఉంటాయి. ఓకే, అయితే
మనకి లాస్ట్ 90 days ఏనా అని చెప్పానంటే కాదు. ఆర్గనైజేషన్లో మనం లిటరల్లీ 6 years 7 years 9 years ఇలా స్టోర్ చేస్తూ ఉంటాము. అన్ని సంవత్సరాలు ఎందుకు స్టోర్ చేయాల్సిన అవసరమో అని చెప్పానంటే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని కాంప్లియన్స్ స్టాండర్డ్స్ని మ్యాచ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు హిపా అని ఒక కాంప్లియన్స్ స్టాండర్డ్ ఉంటుంది, ఫెడ్ ర్యాంప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టాండర్డ్స్, ఇప్పుడు PCI DSS అనేది ఒక స్టాండర్డ్, SOC 2 అనేది ఒక స్టాండర్డ్, ISO 27001 అనేది ఒక స్టాండర్డ్. ఇలా వి విల్ హ్యావ్ డిఫరెంట్ స్టాండర్డ్స్. సో గూగుల్ చేద్దాము, హౌ మెనీ ఇయర్స్ we need to maintain logs to comply with HIPAA స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చామనుకోండి. సో హిపా అంటే హెల్త్ కేర్ అకౌంటబిలిటీ అండ్ ప్రాబబిలిటీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 years లాగ్స్ అనేవి 6 years ఆడిట్ లాగ్స్ ఇంక్లూడింగ్ ఆడిట్ లాగ్స్. ఓకే, 6 years స్టోర్ చేయాలి. మరి ఇక్కడ ఏంటి, ఓన్లీ లాస్ట్ 90 days అని చెప్పని అంటున్నాను. సో ఇది డిఫాల్ట్గా మనకు వచ్చేది. we can create trail and store logs for unlimited days. నువ్వు కావాలి అంటే ఒక ట్రేల్ క్రియేట్ చేసుకో, ఆ లాగ్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అన్లిమిటెడ్ డేస్ కాకుండా నాకు 6 years తర్వాత డిలీట్ అవ్వాలి అని అన్నా కూడా వీ కెన్ కాన్ఫిగర్ ద రిటెన్షన్ పీరియడ్. ఈ లాగ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, S3లో స్టోర్ చేసుకోవచ్చు, లేదు అని చెప్పానంటే క్లౌడ్ వాచ్ లాగ్స్లో స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టోర్ ఆల్ దీస్ లాగ్స్ ఇన్ S3 ఆర్ క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టోర్ చేసుకోవడము వాటి రిటెన్షన్ అనేది క్లౌడ్ వాచ్లో డెడికేటెడ్ సెషన్ ఉంది, దాంట్లో డిస్కస్ చేద్దాము. జస్ట్ టు గేవ్ యూ హై లెవెల్ ఓవర్ వ్యూ, నేను క్లౌడ్ ట్రైల్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది కూడా యూజర్ ప్రాస్పెక్టివ్లో, IAM ప్రాస్పెక్టివ్లో క్లౌడ్ ట్రైల్ అనేది డిస్కస్ చేస్తున్నాము. మనకి క్లౌడ్ ట్రైల్ పైన డెడికేటెడ్ సెషన్ ఉంటుంది. మనకి 10 అకౌంట్లు ఉన్నా, 50 అకౌంట్లు ఉన్నా, 100 అకౌంట్లు ఉన్నా, అన్ని లాగ్స్ అన్ని ఒకే బకెట్లో స్టోర్ చేసి ఆడిటర్ వస్తే, ఎక్స్టర్నల్ ఆడిటర్ వస్తే అతనికి ఇస్తాము. అది ఎలా అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాము. రైట్, సో నౌ we can use default filters to search user activities. మనకి డిఫాల్ట్ సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ సెర్చ్ ఆప్షన్ తీసుకొని నువ్వు కావాలి అంటే యూజర్ నేమ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, యాక్టివిటీ ఏంటి అనేది కూడా సెర్చ్ చేయొచ్చు, అంటే ఈ బకెట్ ఎవరు క్రియేట్ చేశారు అనేది కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో నౌ let me navigate to that cloud trail. ఇందాక ఈ పర్మిషన్ బౌండరీ టెస్ట్ యూజర్ ఏం చేశాడు, ఒక బకెట్ క్రియేట్ చేశాడు, avinash.awar11 అని చెప్పేసి బకెట్ క్రియేట్ చేశాడు కదా. ఒక్కసారి క్లౌడ్ ట్రైల్ సర్వీస్లోకి వెళ్దాము. నేను క్లౌడ్ ట్రైల్ సర్వీస్లోకి నావిగేట్ అయ్యాను. సో ఇక్కడ నేను ఏదైనా ట్రైల్స్ క్రియేట్ చేస్తున్నానా ఆల్రెడీ అని చెప్పానంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ట్రైల్స్లో కనిపిస్తుందా, ఒకటి క్రియేట్ చేశాను, ఐ ఫర్గాట్ టు డిలీట్, నేను డిలీట్ కూడా చేసేస్తాను, నాట్ రియల్లీ రిక్వైర్డ్ ఎట్ మూమెంట్. ఓకే, ఇక్కడ మీరు ఈవెంట్ హిస్టరీ లెఫ్ట్ పెయిన్లో ఈవెంట్ హిస్టరీ సెలెక్ట్ చేస్తే మీకు బై డిఫాల్ట్కి ఇక్కడ ఏంటి అని చెప్పానంటే రీడ్ ఓన్లీ ఫాల్స్ అని ఉంది. రీడ్ ఓన్లీ ఫాల్స్ అంటే ఏంటి, ఓన్లీ రైట్ ఆపరేషన్సే చూపిస్తుంది. ఇప్పుడు రైట్ ఆపరేషన్సే చూపిస్తుంది. అదే రీడ్ ఓన్లీ ట్రూ అని పెట్టావనుకో, నువ్వు ఈ స్క్రీన్లోకి వెళ్ళి నువ్వు రిఫ్రెష్ చేస్తే ఏమేమి వస్తున్నాయో అవన్నీ చూపిస్తుంది. యాక్సెస్ డినైడ్ అయినవి కూడా చూపిస్తుంది, అలో అయినవి కూడా చూపిస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చాననుకో అది రీడ్ ఆపరేషన్ కదా, ఆ రీడ్ ఆపరేషన్ కూడా చూపిస్తుంది. రీడ్ ఓన్లీ ట్రూ పెట్టా. సో దెన్ యు సీ దిస్ డిస్క్రైబ్ రీజియన్స్, లుకప్ ఈవెంట్స్. కాకపోతే రీడ్ ఓన్లీ అనేది చాలా చాలా హ్యూజ్ ఉంటాయి. నువ్వు జస్ట్ పొరపాటున ఇప్పుడు యూజర్లోకి వెళ్ళో లేదంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళి రిఫ్రెష్ ఇచ్చావనుకో ఎన్ని లోడ్ అవుతాయి, ఇక్కడ అన్నీ కూడా ఈవెంట్ లాగా ఉంటాయి. సో బేసికల్లీ మనకి రైట్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీడ్ ఓన్లీ ఫాల్స్ పెట్టేసా. నేను ఇందాక ఇది నాకు అవసరం లేదు అని ఒక ట్రైల్ డిలీట్ చేశాను కదా, అది కూడా ఇక్కడ వచ్చింది చూడండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఒక బకెట్ క్రియేట్ చేశాను ఇందాక
క్రియేట్ బకెట్ ఈవెంట్ కూడా తీసుకుంటున్నా. ఈ ట్రేల్ ఏంటి? డిలేట్ ట్రేల్. ఎవరు చేశారు? అవినాష్_టి యూజర్. ఏ నెట్వర్క్ నుంచి చేశాడు? సోర్స్ ఐపీ నుంచి. నా హోమ్ నెట్వర్క్ ఇదే. checkip.amazon.aws.com అని చెప్పానంటే అదే చూపిస్తుంది. లేదంటే మీరు whatismyIPaddress.com అలాంటివి కూడా తీసుకోవచ్చు, బట్ అదంతా కూడా అడ్వర్టైజ్మెంట్ క్లమ్జీ అలా ఉంటుంది. checkip amazon.aws.com అని ఇస్తే మన ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఓకే, సో నౌ ఇది డిలేట్ ట్రైల్ చేశారు. ఎవరు చేశారు? అవినాష్_టి. చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. ఇంకా ఈ ఈవెంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ఈవెంట్ ఎలా వచ్చింది, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ పారామీటర్ ఏంటి, ఓకే, ఏం యాక్టివిటీ పర్ఫామ్ చేశాడు, ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఈవెంట్ సోర్స్ ఏ సర్వీస్లో జరిగింది అని చెప్పేసి, ఏ రీజియన్లో జరిగింది అని చెప్పేసి, సో ఎవరు పర్ఫామ్ చేశారు, ఏ అకౌంట్లో పర్ఫామ్ చేశారు, యూజర్ నేమ్ ఏంటి అని చెప్పేసి, సెషన్ అట్రిబ్యూట్స్ కూడా స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇది ఒక ఈవెంట్. సో ఇక్కడ ఇంకో బకెట్ ఉంది, క్రియేట్ బకెట్ ఉంది. యూజర్ నేమ్ ఎవరు క్రియేట్ చేశారు? ఇదేమో అవినాష్ పర్ఫామ్ చేసిన యాక్టివిటీ. ఓకే, ఇదేమో ఇక్కడ కనిపించేదేమో ఏపీఐ నేమ్, ఏ ఏపీఐ కాల్ చేశాడు. ఆ ఏపీఐ కాల్ పర్ఫామ్ చేసినప్పుడు ఎర్రర్ కోడ్ వచ్చిందా? ఇది రీడ్ ఓన్లీ యాక్టివిటీయా? కాదు. ఏ రీజియన్లో చేశాడు, ఏ నెట్వర్క్ నుంచి చేశాడు, క్రియేట్ బకెట్ ఆపరేషన్, ఈవెంట్ నేమ్ క్రియేట్ బకెట్ ఆపరేషన్. ఏ బకెట్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. రీసోర్స్ నేమ్లో మనం ఇది క్లిక్ చేసామనుకో డైరెక్ట్ రీసోర్స్లోకి వెళ్తుంది. వీటిని బేస్ చేసుకొని అలర్ట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు అండి. ఓకే, ఇప్పుడు నేను అలర్ట్స్ చెప్పాలనుకో ఈవెంట్ బ్రిడ్జ్ అనే సర్వీస్ చెప్పాలి, అందుకే ఇప్పుడు దాని గురించి ఏం చెప్పట్లేదు. బట్ మీకు డౌట్ డెఫినెట్లీ వస్తుంది, ఈ క్వశ్చన్ ఒక్కరి దగ్గర నుంచి అయినా వస్తుంది. ఏదైనా జరిగినప్పుడు అలర్ట్ కాన్ఫిగర్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. మనం డిస్కస్ చేస్తాం కూడా లేటర్ ఇన్ ద కోర్స్. ఓకే, సో ఇలా సో మనకి we have these all activities, రైట్. సో అయితే మనం యాక్సిడెంటల్గా ఏదైనా పర్ఫామ్ చేసామనుకోండి, మనం యాక్సిడెంటల్గా ఏదైనా పర్ఫామ్ చేస్తే దాన్ని మనము కవర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ఈ అకౌంట్ ఇది లెట్స్ అజ్యూమ్ ఈ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అకౌంట్, క్లయింట్ అకౌంట్. అసలు బకెట్ క్రియేషన్కి మనం అలో కాదు. ఏదో సినారియోలో మనకి కొన్ని అడిషనల్ పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే, సో బట్ వాట్ వి డిడ్, వి టుక్ ఎ ఛాన్స్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ బకెట్. నౌ నేను దాన్ని కవరప్ చేసుకుందాము అని అనుకుని నేనేం చేశాను, బకెట్ డిలీట్ చేశాను. అది కూడా ఈవెంట్ లాగా స్టోర్ అవుద్ది. సరే, ఈవెంట్ని డిలీట్ చేయొచ్చా అని చెప్పానంటే మనకి ఇక్కడ ఎక్కడైనా ఆప్షన్ ఉందా, మాడిఫై కానీ ఎడిట్ కానీ. సో మనకి క్లౌడ్ వాచ్లో స్టోర్ అయ్యే లాగ్స్ అన్నీ కూడా వీ కెనాట్ ఆల్టర్, అంటే వీ కెనాట్ మాడిఫై, we cannot alter or delete the logs in CloudTrail. CloudTrailలో జనరేట్ అయ్యే లాగ్స్ని నువ్వు మార్చనీకి ఛాన్స్ లేదు. అయితే ఈ లాగ్స్ అన్నీ S3 బకెట్లో స్టోర్ అవుతున్నాయి కదా, నేను వెళ్ళి S3 బకెట్లో మాడిఫై చేయొచ్చా? చెయ్యొచ్చు. కాకపోతే నువ్వు S3 బకెట్లో ఏం మాడిఫై చేసావు అనేది కూడా లాగ్ అయ్యిద్ది. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, లాగ్ ఫైల్ వ్యాలిడేషన్ ఎనేబుల్ చేసి పెట్టావనుకోండి, మనకు ఒక డైజెస్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఆ డైజెస్ట్ ఫైల్ తీసుకుంటే లాగ్ ఫైల్ వ్యాలిడేషన్ ఎనేబుల్ చేస్తే S3లో ఉన్న లాగ్స్ని కూడా ఎవరైనా మాడిఫై చేశారా అనేది కూడా మనకి ఐడెంటిఫై చేస్తుంది. సో టెక్నికల్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు AWS ఎన్విరాన్మెంట్లో ఏదైనా మిస్టేక్ చేసావా, యూ హ్యావ్ టు అడ్మిట్ దెర్ ఈస్ నో అదర్ వే. దాని నుంచి స్కిప్ అవ్వనీకి ఏం లేదు. అండ్ ఆర్గనైజేషన్లో మేనేజర్ మంచోడు అయ్యాడు అనుకోండి, డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్. అండ్ వన్స్ ఈవెన్ నిన్న ఎక్స్చేంజ్ సర్వర్నే పోగొట్టేసా, ఎక్స్చేంజ్ సర్వర్ని డిలీట్ చేసా. బ్యాకప్ ఉండడం వల్ల ఒక లాస్ట్ 30-40 మినిట్స్ ఈమెయిల్స్ అన్నీ మిస్ అయ్యాయి, కానీ మళ్ళీ రీస్టోర్ చేసాము. ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్ ఇన్ లైక్ 2013లో జరిగింది ఇది. సో హ్యాపెన్స్. ఓకే, సో అదే బ్యాకప్ స్ట్రాటజీస్ అనేవి ఏవి లేవు అనుకోండి, కష్టం. సో బ్యాకప్ స్ట్రాటజీ లేకపోతే మెయిల్ బాక్సెస్ అన్నీ ఇంకా ఎలా రీస్టోర్ చేసుకోవాలి అవన్నీ. అప్పుడు ఇంకా ఈ క్లౌడ్, Office 365 ఇవేవి లేవు. ఇంకా మన ఓన్ ఫిజికల్ సర్వర్ పెట్టుకొని ఎక్స్చేంజ్ నడిపించాల్సిందే. సో మేనేజర్ కోపం వచ్చి నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఓకే, నెక్స్ట్ డే నేను కాల్ చేసి ఆఫీస్కి రావచ్చా, నా జాబ్ ఉందా అని అడిగిన.
సరే రా అని చెప్పని అన్నాడు, కాసేపు క్లాస్ అయింది అదంతా, బట్ ఎలా రీస్టోర్ చేశారు ఏంటి అని చెప్పేసి, రైట్? సో యా, రీస్టోర్ చేసాము, బట్ వీ హ్యావ్ టు గివ్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఆల్, రైట్? సో యా, మిస్టేక్స్ హ్యాపెన్స్, బట్ మీరు ఏం చేసినా కూడా ఇక లాగ్ అయి ఉంటుంది, దాన్ని మాడిఫై చేయడానికి ఆప్షన్ లేదు. ఒక యూజర్ యాక్టివిటీని మీరు పర్టికులర్గా సెర్చ్ చేయాలనుకోండి, రీడ్ ఓన్లీ ప్లేస్లో యూజర్ నేమ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఏ యూజర్ యాక్టివిటీ నువ్వు ట్రాక్ చేయాలనుకుంటున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీబీ టెస్ట్ యూజర్ ఉన్నాడు కదా, యూజర్ నేమ్ పీబీ టెస్ట్ యూజర్, మనకి అబ్జల్యూట్ టైం రేంజ్ ఉంటుంది, రిలేటివ్ టైం రేంజ్ ఉంటుంది. అంటే అబ్జల్యూట్ అనుకో సెకండ్స్తో సహా పిక్ చేసుకోవచ్చు, రిలేటివ్ అంటే లాస్ట్ 30 minutesలో ఏం చేశాడు, లాస్ట్ 1 hourలో ఏం చేశాడు అని చెప్పేసి. సో రిలేటివ్ లాస్ట్ 30 minutes ఏం చేశాడు, పీబీ టెస్ట్ యూజర్ ఇన్ని పర్ఫామ్ చేశాడు. రిఫ్రెష్లు ఇచ్చాం కదా, అవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, సో లేదు ఈ పర్టిక్యులర్ టైం నుంచి ఇంక్లూడింగ్ సెకండ్స్, ఎస్, ఈ పర్టిక్యులర్ డే, ఈ పర్టిక్యులర్ టైం, ఈ పర్టిక్యులర్ డే, ఈ పర్టిక్యులర్ టైం వరకు ఈ యూజర్ ఏం చేశాడు, మీకు కొన్నిసార్లు ఇలా బ్రౌజర్ని సైజ్ రెడ్యూస్ చేసుకుంటే అప్లై బటన్ కనిపిస్తుంది. సో ఈ టైంలో ఇది పర్ఫామ్ చేశాడు అని చెప్పేసి. అయితే ఐ వాంట్ టు మెన్షన్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను ఈరోజు ఏం చేశాను, ఈ సమ్ టైమ్ బ్యాక్ ఐ క్రియేటెడ్ అన్ ఐఏఎం యూజర్, రైట్? ఎవరు, Avinash_T అనే యూజర్ ద్వారా నేను ఒక ఐఏఎం యూజర్ని క్రియేట్ చేశాను. Avinash_T అనేది ఆ అవినాష్ పర్మిషన్ బౌండరీ టెస్ట్ యూజర్ని క్రియేట్ చేసింది. సో ఒక్కసారి ఈవెంట్ హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ మనం యూజర్ నేమ్ ద్వారా వెరిఫై చేయొచ్చు, లేదు అని చెప్పానంటే ఈవెంట్ నేమ్ ఉంది కదా, ఇది ఇంకొంచెం ఈజీ. నేను యూజర్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి యూజర్ క్రియేషన్ ఈవెంట్ పిక్ చేసుకున్నాను అనుకో, మచ్ ఈజీ. సో ఈవెంట్ నేమ్ ఏంటి, క్రియేట్ యూజరా ఆర్ యూజర్ క్రియేటా? ఓకే, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లిటరల్లీ ఒక 2000 to 5000 API కాల్స్ ఉంటాయి ఇక్కడ. ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది, ఇటు చూడు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? సో అప్రాక్సిమేట్లీ మనమే ఇక్కడ సెర్చ్ కొట్టాడము, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ క్రియేట్ మ్యాచ్ కావట్లే, దెన్ క్రియేట్ యూజర్ కొట్టు. ఓకే, క్రియేట్ యూజర్ అని ఉంది. సో ఈవెంట్ నేమ్ వచ్చేసి క్రియేట్ యూజర్. నేనేం చేస్తున్నాను అంటే లాస్ట్ 1 dayలో క్రియేట్ అయిన యూజర్స్ అందరివి చూడాలి అని అనుకుంటున్నా. అదేంటి, నేను ఆల్మోస్ట్ 1 hour బ్యాకే ఈవెన్ ఈ యూజర్ క్రియేషన్ టైం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. క్రియేటెడ్ 7:22, ఇప్పుడు 7:49, అంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes బ్యాక్, 35 minutes బ్యాక్ మనం ఈ యూజర్ని క్రియేట్ చేసాము. నేను ఇక్కడ ఈవెంట్ హిస్టరీలో క్రియేట్ యూజర్కి 1 day పెట్టినా కనిపించట్లేదు. రీజన్ ఏంటి అని అంటే, సో బేసికల్లీ IAM ఈజ్ అ గ్లోబల్ సర్వీస్. మనము ఇక్కడ నేను క్లౌడ్ ట్రైల్లో ఉన్నప్పుడు నేను ముంబై సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ముంబై రీజియన్లో జరిగే ఈవెంట్సే చూపిస్తుంది మనకి. నేను RDSకి వెళ్ళాను అనుకో, ఏ రీజియన్లో ఉంటాను, ముంబైలో ఉంటే ముంబై. ఓకే, సో ఇలా మనం పర్టికులర్లీ ఏ రీజియన్లో యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నామో ఆ రీజియన్ యాక్టివిటీస్ మాత్రమే చూపిస్తుంది మనకి. ఓకే, మరి ఇప్పుడు IAM అనేది ఇక్కడ రీజియన్ సెలెక్షన్ ఏమైనా ఉందా, లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని చెప్పారంటే IAM ఈజ్ అ గ్లోబల్ సర్వీస్. యూ కెనాట్ ఫైండ్ IAM సర్వీస్ లాగ్స్, in like రెగ్యులర్ రీజియన్స్. ఎక్కడుంటాయి, ఆల్ IAM ఆర్ IAM కావచ్చు ఇంకేదైనా గ్లోబల్ సర్వీస్, ఆల్ IAM ఆర్ అదర్ గ్లోబల్ సర్వీస్ లాగ్స్ స్టోర్స్ ఇన్ నార్థన్ వర్జీనియా ఓన్లీ.
సో మీరు ఏదైనా గ్లోబల్ సర్వీస్, ఇప్పుడు ఐఏఎం అనేది గ్లోబల్ సర్వీస్, క్లౌడ్ ఫ్రంట్ అనేది గ్లోబల్ సర్వీస్. ఓకే, ఇలా మీరు ఏదైనా గ్లోబల్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తూ ఉంటే, ఓకే, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద లాగ్స్. ఇది ముంబైలో సెర్చ్ చేస్తే ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ నేను ఇంకో ట్యాబ్లో నార్థన్ వర్జీనియా పిక్ చేసుకున్నా. నార్థన్ వర్జీనియా పిక్ చేసుకొని ఈవెంట్, సేమ్ ఈవెంట్ నేమ్, క్రియేట్ యూజర్. లాస్ట్ 1 డేలో ఏ యూజర్ని క్రియేట్ చేసామో ఇచ్చాను. లాస్ట్ 1 డేలో మనం క్రియేట్ చేసిన యూజర్ ఏంటి? క్రియేట్ యూజర్ నేమ్ పీబీ టెస్ట్ యూజర్, ఏ టైంకి క్రియేట్ చేసామో ఏంటి అని చెప్పేసి కంప్లీట్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈవెంట్ ఎప్పుడైంది? 7:22. సేమా? చూడండి 7:22కి అయింది, సేమ్ చూపిస్తుంది ఇక్కడ సెకండ్స్ సహా. 7:22 49 సెకండ్స్కి అయింది ఇది. సో ఇలా, సో బేసికల్లీ చాలా సర్వీసెస్ రీజన్ స్పెసిఫిక్ సర్వీసెస్. గ్లోబల్ సర్వీస్ అనుకోండి, సో AWS లైక్ యూనో ఒక రీజియన్కే రిస్ట్రిక్ట్ కాదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఐఏఎం యూజర్ ఉన్నాడు, ఐఏఎం యూజర్ అనేది మల్టిపుల్ రీజియన్కి కూడా అప్లికేబుల్. సో అలా రీజియన్ లైక్ యూనో డిపెండెన్సీ రీజియన్కి స్టిక్ అయి లేకుండా ఉండే సర్వీసెస్ అన్నీ కూడా యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ నార్థన్ వర్జీనియా. ఓకే, సో yeah, this is how we can track user activity. మీకు ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్ వస్తుంది అని చెప్పారంటే, వాట్ ఈస్ క్లౌడ్ ట్రైల్ అని అడిగాడు, వాట్ ఈస్ ఐఏఎం అని అడిగాడు. సో మీకు అసలు ఈ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అనేదే ఉండదు ఇంటర్వ్యూలో ఏంటి అని చెప్పానంటే, someone deleted an S3 bucket in your account, you are asked to investigate. ఎలా చేస్తావు, ఈ యూజర్ చేశాడు అని చెప్పేసి ప్రూఫ్స్తో సహా యూ హ్యావ్ టు లైక్ యునో గ్యాదర్ ది ఎవిడెన్స్ అని చెప్పని అన్నారు అనుకోండి. హౌ? సో హియర్ ద క్వశ్చన్ ఈస్, someone deleted an S3 bucket, we need to identify who performed. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపులే. ఈ ప్లేస్లో ఏ ఈవెంట్ అయినా ఇవ్వచ్చు, మనం వెరిఫై చేయాల్సిందల్లా క్లౌడ్ ట్రైల్లోనే. సో సింపుల్, టు ట్రాక్ ఐఏఎం యూజర్ యాక్టివిటీస్ ఆర్ AWS activities, we can depend on CloudTrail service. Okay, so this is an important thing with respect to IAM. So if you have any questions, we can discuss now. CloudWatch and CloudTrail both are same? No Shiva. CloudWatch అనేది మానిటరింగ్ కోసము, CloudTrail అనేది లాగింగ్ కోసము. చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మీకు అపార్ట్మెంట్లో CCTVs ఉంటాయి, వాచ్మెన్ ఉంటాడు, లాగ్ బుక్ ఉంటుంది. లాగ్ బుక్లో ఏం చేస్తారు? మన అపార్ట్మెంట్కి ఎవరు వస్తున్నారో లాగ్ రాస్తారు. అదేమో CloudTrail. జరిగే ప్రతి ఒక్కటి ఒక లాగ్ రూపంలో ఉంటుంది. అదే CloudWatch ఏంటి అని చెప్పారంటే, మానిటర్ చేసి అన్యూజువల్ సస్పిషియస్ యాక్టివిటీ ఏమన్నా ఉంటే అలర్ట్గా చేస్తుంది కదా. CloudWatch is for monitoring. Excuse me. CloudTrail is for logging. Hope that answers your question, Shiva. IAM is a global service, right? How it will work and why we call it global? Global region selection అనేది ఉండదు కాబట్టి గ్లోబల్ అంటాము. అండ్ ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేసి నేను ఓన్లీ ముంబైలోనే వాడుకుంటానా, లేదంటే ఆ యూజర్తో ముంబైలో సర్వర్ లాంచ్ చేస్తాను, సింగపూర్లో సర్వర్ లాంచ్ చేస్తానా? సో ఈ యూజర్ని ఏ రీజియన్లోనైనా వర్క్ చేసుకోవచ్చు, అందుకే గ్లోబల్ అని చెప్పని అంటాము. ఓకే, రైట్. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్?
If you have, please raise your hand or drop in chat window. We can discuss. Yes, Funny? అవినాష్ Yeah. ఇది మీరు ఐఏఎం సర్వీస్ని మీరు క్లౌడ్ ట్రైల్లో గ్లోబల్గా నార్థన్ వర్జీనియాలో ట్రాక్ చేస్తున్నారు. బట్ Yes. ఐఏఎంలో క్రియేట్ చేసిన యూజర్ని పీబీ టెస్ట్ యూజర్ని మాత్రం నార్మల్ క్లౌడ్ ట్రైల్లోనే ఏపీ సౌత్లోనే ట్రాక్ చేస్తున్నారు. ఈ అది యూజర్ ఏం పర్ఫామ్ చేశాడు ముంబైలో అనేది నేను ముంబైలో ట్రాక్ చేశాను. ఇప్పుడు నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, మీకు ఫనీ అని చెప్పేసి ఒక క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశాను, మీకు షేర్ చేశాను. మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే అకౌంట్ షేర్ చేశానో ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు, ముంబైలో ఒక ఇన్స్టాన్స్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఆ ముంబైలో లాంచ్ చేసిన ఇన్స్టాన్స్ని ట్రాక్ చేయాలంటే నేను ముంబైలో వెతకాలా లేదంటే నార్థన్ వర్జీనియాలోనా? ముంబైలో. అదే చేశాను నేను. గాట్ ఇట్ అండి ఆర్ నాట్ క్లియర్? ఓకే ఎస్ ప్రకాష్. అవినాష్, మనం ఇప్పుడు బకెట్ డిలీట్ చేసాం కదా, అట్లా క్లౌడ్ ట్రైల్లో రీసోర్స్ టైప్ లాగా ఫిల్టర్ చేయొచ్చా? లైక్ సి వీ హ్యావ్ మల్టిపుల్ ఫిల్టర్స్. సో మీకు ఇక్కడ ఈవెంట్ హిస్టరీలోకి వెళ్తే సో ఈవెంట్ నేము, రీసోర్స్ నేము యూ కెన్ గివ్ ఏ రీసోర్స్ రిలేటెడ్ ఫిల్టర్ చేస్తామని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఈవెంట్ ఐడి తెలిసింది అనుకోండి, ఈవెంట్ ఐడి, యాక్సెస్ కీ తెలిసి యాక్సెస్ కీ, ఈవెంట్ నేమ్ తెలిసే ఈవెంట్ నేమ్, ఏ సర్వీస్ పైన జరిగింది అని చెప్పేసి ఆ సర్వీసు. ఓకే, రీడ్ ఓన్లీ ఫిల్టర్ చేస్తావా, రీసోర్స్ నేమా, రీసోర్స్ టైపా, యూజర్ నేమా, ఇన్ని ఆప్షన్లో ఏదైనా, దీస్ ఆల్ బేసికలీ లుకప్ అట్రిబ్యూట్స్. దీంట్లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు మనము. ఓకే. All right. So now, before moving to next topic, any other questions? Perfect. So now, next topic ఏంటి అని చెప్పానంటే, ఓకే, ఫనీ రేజ్ హ్యాండ్, ఇప్పటివరకు వెయిట్ చేశాను. యా, గో హెడ్ ఫనీ. So what is the purpose of the trials again, Avinash? Like in the beginning of the time you deleted one trial, right? So why did you created it? Because we are already having all the events in the default one. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పర్టికులర్ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోనే లెట్స్ అజ్యూమ్ ఒక పర్టికులర్ 1 hour అబ్నార్మల్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేశారు. సో ఇప్పుడు ఫుల్ పెట్టుకొని కంప్లీట్ అన్ని లాగ్స్ చూసే కంటే మనకి ఒక పర్టికులర్ పీరియడ్ పైన డౌట్ ఉంది కదా, సో అలా పర్టికులర్ అబ్సల్యూట్ టైం రేంజ్ పెట్టుకొని కూడా మనం లాగ్స్ వెరిఫై చేయొచ్చు. So let's say the event is already happened. So we cannot track that now, right? Avinash, like సార్, because అయిపోయిన ఈవెంట్స్ నే ట్రాక్ చేస్తాం మనము, ఫ్యూచర్ లో ఈవెంట్ ని No. ట్రాక్ చేయలేం కదా. సో ఈవెంట్ అయిపోయింది, ఏ టైం నుంచి ఏ టైం వరకు నీకు డౌట్ ఉంది అని చెప్పేసి నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ నువ్వు లాస్ట్ 30 minutes చూస్తావా, లాస్ట్ 1 hourది చూస్తావా, లాస్ట్ 1 dayనా, లేదంటే లాస్ట్ 30 days చూస్తావా. సో లాస్ట్ 30 daysలో ఏం జరిగిందో కూడా చూపిస్తుంది ఇక్కడ ఈవెంట్లో. వీఆర్ ఫిల్టరింగ్ లాస్ట్ 30 days ఈవెంట్స్. yes. లేదు, నాకు ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 11th నుంచి ఆగస్ట్ 12th మధ్యలో ఏం జరిగిందో చూడాలి అని చెప్పని అనుకుంటున్నా, దెన్ ఐ కెన్ గివ్ అబ్సల్యూట్ రేంజ్. సో అది మనం లైక్ డిఫాల్ట్ ట్రైల్ లో చూస్తున్నాము, రైట్? లైక్ న్యూ ట్రైల్ క్రియేట్ చేసినప్పుడు, సో వీ హ్యావ్ టు డిసైడ్, రైట్, ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ట్రాక్ ఫర్ దిస్ మెనీ డేస్, దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ట్రైల్. మనం ఇక్కడ కాదు అవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తాము? క్లౌడ్ వాచ్ అండ్ S3. ఓకే, ఇక్కడ అన్లిమిటెడ్ డేస్ ఉంటాయి అన్నా నేనేమైనా? లేదు, ఇక్కడ ఓన్లీ 90 days ఉంటాయి. నువ్వు S3 క్లౌడ్ వాచ్ లో స్టోర్ చేసుకొని అక్కడ నువ్వు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉంచొచ్చు, తర్వాత డిలీట్ చేయొచ్చు. ఓకే, రైట్.
ఓకే, Thank you. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాక్సెస్ అనలైజర్. అయితే యాక్సెస్ అనలైజర్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి 2 ఆప్షన్స్ పెయిడ్, ఒక ఆప్షన్ మాత్రం ఫ్రీ. సో యాక్సెస్ అనలైజర్ ఏంటి అని చెప్పానంటే, సో ఫస్ట్లీ యాక్సెస్ అనలైజర్లో మనకి ఎక్స్టర్నల్ యాక్సెస్ ఫైండింగ్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో దెన్ ఇంటర్నల్ యాక్సెస్ ఫైండింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దెన్ అన్యూజ్డ్ యాక్సెస్ ఫైండింగ్స్ అని చెప్పేసి ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అని చెప్పానంటే యాక్సెస్ అనలైజర్లో వస్తాయి. ఓకే, సో ఈ యాక్సెస్ అనలైజర్లో ఏంటి, బేసికల్లీ మనము మన AWS అకౌంట్లో నుంచి బయట వరల్డ్కి రీసోర్స్ని షేర్ చేయొచ్చు. We do have an option to share the resources to outside world. Okay, so ఇక్కడ క్రియేట్ అనలైజర్ ఇచ్చేస్తే ఎక్స్టర్నల్ యాక్సెస్ అని ఉంది కదా, దిస్ ఈజ్ ఫ్రీ, నో అడిషనల్ కాస్ట్. అదే రీసోర్స్ అనాలిసిస్ ఇంటర్నల్ యాక్సెస్ అని ఉంది కదా, సో మనం ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్స్ మల్టీ అకౌంట్ అనే ఆర్కిటెక్చర్ తీసుకున్నాం అనుకోండి, మల్టీ అకౌంట్ అనే సినారియో ఆర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఇంటర్నల్గా కూడా ఓకే, సో మనం ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి షేర్ చేస్తున్నాము అని చెప్పేసి ట్రాక్ చేయొచ్చు. ఇది అన్యూజ్డ్ యాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, నువ్వు లాస్ట్ 90 డేస్లో యూజ్ చేయని రీసోర్స్ ఏంటి, పర్టికులర్లీ ఏదైనా IAM యూజర్ని రోల్ని ఎక్స్క్లూడ్ చేస్తావా, ఎక్స్క్లూడ్ చేయొచ్చు. దెన్ మనం ఎప్పుడైతే యాక్సెస్ అనలైజర్ క్రియేట్ చేస్తామో ఇట్ విల్ అనలైజ్. నేను నిన్న ఏం చెప్పాను, ఒక యాక్టివిటీ మనం పీరియాడికల్గా హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేస్తాము అని చెప్పని అన్నాను కదా. సో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్రెడెన్షియల్స్ రిపోర్ట్ తీసుకోవచ్చు, మరి IAM రోల్స్ కూడా ఉంటాయి మన AWS అకౌంట్లో. సో అలా యూజర్స్ IAM రోల్స్ పర్టికులర్లీ ట్రాకింగ్ పీరియడ్ పెట్టి ఈ డేస్ మధ్యలో అన్యూజ్ చేయని రీసోర్స్ ఏమున్నాయో అవన్నీ పిక్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ టేక్ ఏ కాల్, మనకి ఇది నిజంగా అవసరమా అని చెప్పేసి వీ కెన్ టేక్ ఏ కాల్. సో ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ విత్ ఎక్స్టర్నల్ యాక్సెస్. ఓకే, నేమ్ ఏమని ఇస్తావు, ఎక్స్టర్నల్ యాక్సెస్ కాస్ట్ అనలైజర్, స్క్రోల్ డౌన్ చేసి క్రియేట్ అనలైజర్ అని చెప్పేసి ఇచ్చా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పానంటే, నా AWS అకౌంట్లో రీసోర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ రీసోర్సెస్, ఇట్ విల్ గో అండ్ స్కాన్ డిఫరెంట్ రీసోర్సెస్. ఏవైతే నా అకౌంట్లో నుంచి బయట వరల్డ్కి పబ్లిక్గా షేర్ చేస్తున్నానో, వేరే అకౌంట్కి షేర్ చేస్తున్నానో, నా ఆర్గనైజేషన్లో పార్ట్ కానీ అకౌంట్కి షేర్ చేస్తున్నానో, అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ యాక్సెస్లో చూపిస్తాయి. ఫస్ట్లీ గుర్తుపెట్టుకోండి, మనం ఏ రీసోర్స్నైనా పబ్లిక్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ సెక్యూర్డ్, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ యాక్షన్. మనం ఎప్పుడూ కూడా పబ్లిక్ చెయ్యము. వి నెవర్ ఎవర్ మేక్ ఎనీ రీసోర్స్ పబ్లిక్. ఎవరైనా పబ్లిక్ చేసినా కూడా వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఇలా పీరియాడికల్ స్కాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఫైండింగ్, ఒక ఫైండింగ్ నాట్ అప్లికేబుల్, ఇదేంటి రీసోర్స్ ఏంటి అండ్ ఫైండింగ్ ఏంటి, ఇలా కంప్లీట్గా చూపిస్తూ ఉంటుంది. ఒక రోల్ ఉంది, DB షేరింగ్ పబ్లిక్ క్లౌడ్ వాస్ DB షేరింగ్ పబ్లిక్ IAM రోల్ అని చెప్పేసి ఒకటి రోల్ ఉంది. ఓకే, సో ఈ యాక్సెస్ లెవెల్ ఏంటి, రైట్ యాక్సెస్. ఓకే, సో ఇలా వీఆర్ గోయింగ్ టు గెట్, మనం పబ్లిక్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో వీ కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ డిలీట్ దట్. ఇప్పుడు ఫైండింగ్లోకి వెళ్ళామనుకోండి, ఇది ఫైండింగ్, ఏ రీసోర్స్, ఇది సర్వీస్ యాక్సెస్ రీసోర్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ రీసోర్స్ యూజ్ చేయడం వల్ల నేను పబ్లిక్కి షేర్ చేస్తున్నాను. అది ఎలా, వయా కాగ్నిటో సర్వీస్ ద్వారా నేను పబ్లిక్కి స్నాప్షాట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అదే ఇప్పుడు ఈ రోల్ డిలీట్ చేశాను అనుకోండి, ఐఎమ్ టెక్నికలీ సెక్యూరింగ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, రైట్, ఇంటెండెడ్ యాక్సెస్, నాట్ ఇంటెండెడ్ యాక్సెస్. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్ వాట్ ఈజ్ ఇట్. ఓకే, నువ్వు నిజంగా ఉంచాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు, నాట్ ఇంటెండెడ్ అయితే ఏం చేయొచ్చు అని చెప్పేసి. సో ఇఫ్ దిస్ యాక్సెస్ isn't intended, it indicates a potential security risk. Use console for the service associated with the resource to modify or remove the policy.
దెన్ యూ జస్ట్ లైక్ ఇది ఎక్కడైనా యాడ్ చేసామా ఏంటి అని చెప్పేసి చూడొచ్చు, లాస్ట్ యాక్సెస్ ఏంటి అని చెప్పి చూడొచ్చు, ఎప్పుడైనా యాక్సెస్ చేసామా అని చెప్పేసి. దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ డిలీట్ దిస్. ఓకే, సో ఇలా మన AWS అకౌంట్ నుంచి ఎక్కడికైనా షేర్ చేసామా అని చెప్పేసి ఇట్ ఈస్ గోయింగ్ టు షో ద రీసోర్సెస్ హియర్. ఇది యాక్సెస్ అనలైజర్. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కాకుండా అన్యూజ్డ్ రీసోర్సెస్ ఉన్నా, దెన్ ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో మనకు AWS ఆర్గనైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆర్గనైజేషన్లో ఏమేమి షేర్ చేసావు అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా యాక్సెస్ అనలైజర్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్ ఆప్షన్, బట్ డెఫినెట్లీ యూ షుడ్ నో వాట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ అనేది. యాక్సెస్ అనలైజర్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలి. మీరు మీ AWS అకౌంట్ నుంచి వేరే ఎక్కడికైనా ఏమైనా షేర్ చేశారా అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం ఎలా అని చెప్పేసి మీకు క్వశ్చన్ వచ్చినా కూడా యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ దట్. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ వీ హ్యావ్. అండ్ ఇంకొక ఫైనల్ ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే IAMలో మనకి సిమ్యులేటర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ పాలసీ సిమ్యులేటర్ ఏం చేస్తుంది అని చెప్పానంటే యూజర్ పర్మిషన్స్ని సిమ్యులేట్ చేస్తుంది. ఈ యూజర్ ఈ పర్మిషన్స్తో ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంటే అలో అవుద్దా డెనీ అవుద్దా అని చెప్పేసి మన అనాలిసిస్కి హెల్ప్ అవుద్ది. ఇక్కడ టూల్స్లో పాలసీ సిమ్యులేటర్ అని ఉంది, క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఎంటిటీ, యాడ్ ఐడెంటిటీ. సో మన AWS అకౌంట్లో ఉన్న రీసోర్స్ అన్ని కన్సోల్ ఇస్ యాక్చువల్లీ అప్డేటెడ్. దట్స్ ఎ గుడ్ యాక్చువల్లీ. సో పాలసీ సిమ్యులేటర్లో ఏ యూజర్ పర్మిషన్ సిమ్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం. నేనేం చేస్తున్నాను, ఇక్కడ అవినాష్_T యూజర్ పర్మిషన్ సిమ్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ అవినాష్_T అనే యూజర్, ఓకే, సో ఈ యూజర్కి ఏ పాలసీస్ యాడ్ అయి ఉన్నాయి, ఈ పాలసీస్ యాడ్ అయి ఉన్నాయి. పర్మిషన్స్ బౌండరీస్ ఏమైనా యాడ్ అయి ఉన్నాయా, రీసోర్స్ బేస్డ్ పాలసీ స్పెసిఫిక్ ఏమైనా ఉన్నాయా, SCPs ఆర్గనైజేషన్ లెవెల్లో SCPs అనే కాంపోనెంట్ ఏమైనా ఉందా, అవేవి లేవు. ఓకే, సో దెన్ ఈ త్రీ పర్మిషన్స్తో ఇఫ్ దిస్ guy is trying to perform S3లో ఓకే ఏ పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ క్రియేట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఈ యూజర్, మళ్ళీ చెప్తున్నాను, ఈ యూజర్ ఈ పాలసీస్తో S3 పైన ఈ యాక్షన్ పర్ఫామ్ చేస్తే సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో నేను యూజర్ ద్వారా లాగిన్ అయి టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి సిమ్యులేట్ అని ఇచ్చాను అనుకో, నాకు అవుట్పుట్ వస్తుంది. ఎందుకు అలో అవుద్ది అనేది ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్ల ద్వారా అలో అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. కానీ ఇది న్యూ కన్సోల్ కదా, ఎక్స్ప్లెనేషన్ చూపించట్లే, కింద లోడ్ కావట్లేదు. మేబీ ఇప్పుడు వస్తుందా? యా, ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, సో ఈ స్టేట్మెంట్, అందులో ఏ స్టేట్మెంట్ హైలైట్ అయి ఉంటుంది. సో క్లిక్ చేసి ఈ స్టేట్మెంట్లో ఏ సెట్ ఆఫ్ పాలసీ చూపిస్తుంది మనకి. సో ఇలా, సో మనకి ఇది జస్ట్ సిమ్యులేటర్ మనం వాడతాము అని చెప్పేసి కాదు. కొన్నిసార్లు ఏంటి అని చెప్పానంటే వేరే యూజర్ కంప్లైంట్ చేశాడు, అవినాష్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్పేసి. అది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వెళ్ళి పక్కన కూర్చొని, లేదు అని చెప్పానంటే ఇక్కడ ఒక 10 పాలసీలు ఉంటే 10 పాలసీలు ఒక్కొక్కటి ఎవాల్యుయేట్ చేయకుండా ఈ యూజర్ ఈ పాలసీస్ ఉన్నాయి, ఈ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అని చెప్పేసి we can actually simulate the permissions. అదే ఈ పాలసీ సిమ్యులేటర్ అనే ఆప్షన్. ఇట్ జస్ట్ సిమ్యులేట్. ఓకే, సో మనకి IAMలో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. 2 టాపిక్స్ తప్ప. ఒకటి ఏంటి, రోల్స్. ఇప్పుడు నేను రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకో, సర్వర్ లాంచ్ చేయాలి, సర్వర్ మీద లాంచింగ్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే రోల్ని మనం తర్వాత యూజ్ చేస్తాము. సో దెన్ ఐడెంటిటీ ప్రొవైడర్స్. ఈ ఐడెంటిటీ ప్రొవైడర్లో మనకి AWS వల్ల IAM ఐడెంటిటీ సెంటర్ ఉంటుంది,
అండ్ వేరే ఎక్స్టర్నల్ ఓపెన్ ఐడి ఓఐడిసి కనెక్టర్ అని చెప్పని అంటాము. ఎక్స్టర్నల్ టూల్స్ ద్వారా ఓఐడిసి కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ మనం లేటర్ ఇన్ ద క్లాసెస్, ఒకటేమో టెరాఫామ్ వచ్చినప్పుడు, ఇంకోటి గిట్హబ్ యాక్షన్స్ వచ్చినప్పుడు, ఒకటి EC2 వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అండ్ IAM CLI కూడా మనం AWS టాపిక్ వచ్చినప్పుడు, EC2 టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ IAM సర్వీస్ వీ కెన్ డిస్కస్ నౌ. IAM పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సతీష్. అవినాష్, యాక్చువల్గా గ్రూప్స్ లోపల గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చా అండి? లేదండి, ఓన్లీ గ్రూప్ ఉంటుంది. సో ఓకే. జస్ట్ గ్రూపే ఉంటుంది, గ్రూప్ లోపల యూజర్స్ ఉంటారు, గ్రూప్ లోపల గ్రూప్స్ క్రియేషన్ ఆప్షన్ లేదు. ఓకే. ఇంకొకటి, కండిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తామా లేకపోతే బౌండరీస్ ఎక్కువ చేస్తామా? బౌండరీస్ చాలా చాలా తక్కువ యూజ్ చేస్తాము, బట్ కండిషన్స్ యూజ్ చేస్తామండి ఫ్రీక్వెంట్ గా. అంటే ఇప్పుడు బౌండరీస్ డిఫాల్ట్ గా పెడితే అన్యూజువల్ థింగ్స్ అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మనము ఆల్వేస్ వి ఫాలో లీస్ట్ ప్రివిలేజెస్ మెకానిజం, పర్మిషన్స్ ద్వారానే ఇస్తాము. అయితే ఇదేంటి అని చెప్పారంటే జస్ట్ అడిషనల్ ఒక గార్డ్ లాగా వర్క్ అవుద్ది తప్ప. ఓకే, సో మనకి ఏంటి అని చెప్పానంటే మనం ఒక యూజర్కి అంటే ఆర్గనైజేషన్లో యాక్సిడెంటల్గా పర్మిషన్ యాడ్ చేయడం లాంటివి ఉండవు. మనకి టికెట్ వస్తే ఆ టికెట్లో ఏం అడుగుతున్నారో అవి మాత్రమే యాడ్ చేస్తాము. సో మనకి అడిషనల్ పర్మిషన్స్ యాడ్ అవ్వడం అనేది చాలా చాలా వెరీ రేర్ సినారియో. ఆఫ్ కోర్స్ టు బి కాషియస్ యాడ్ చేస్తాము అని చెప్పానంటే అబ్సల్యూట్లీ ఫైన్. అంటే కొన్ని క్రిటికల్ రోల్స్ కానీ లేకపోతే కొన్ని యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇట్లా బౌండరీస్ యాడ్ చేస్తే అది అట్లా. ఎగ్జాక్ట్లీ, ఎస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ దట్ ఈస్ వై వి డిస్కస్డ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ మనం కాకపోతే ఫ్రీక్వెంట్గా అయితే మీరు చూడరు రియల్ ఎన్విరాన్మెంట్లో, చాలా ఎన్విరాన్మెంట్లో మీకు కనిపించదు, బట్ యూస్ చేసే వాళ్ళని కూడా చూసాను నేను. వై? బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, ప్రికాషనరీగా యాడ్ చేస్తారు. బట్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యూస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళకు ఒక పర్టికులర్ స్ట్రీమ్ లైన్ ఉంటుంది, పర్మిషన్ అలొకేట్ చేయాలి అని చెప్పారన్నా కూడా దే ఫాలో వన్ పర్టికులర్ ప్రాసెస్. సో అలా ప్రాసెస్ ద్వారా వెళ్తున్నప్పుడు మనకి నిజంగా అవసరం ఉండదు, వాళ్ళకి ఏ పర్మిషన్ కావాలో అది మాత్రమే యాడ్ చేస్తాం మనము. ఇంకొకటి, క్లౌడ్ ట్రైల్ చార్జబుల్ అవుతుందా లేకపోతే ఇప్పుడు అన్లిమిటెడ్ లాగ్స్ స్టోర్ చేసేటప్పుడు S3 అవి చార్జ్ అవుతుంది? సో క్లౌడ్ ట్రైల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మనం అన్లిమిటెడ్ డే స్టోర్ చేసుకుంటే అప్పుడు S3కి క్లౌడ్ వాచ్ లాగ్స్ కి కాస్ట్ ఉంటుంది తప్ప క్లౌడ్ వాచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, 90 days కి అట్లా ఏమి ఉండదు నా డిఫాల్ట్? అలా ఏమి ఉండదు. ఓకే, దట్స్ ఆల్. థాంక్స్. Yes, Shiva. Or funny? Okay, whoever raised the hand, I allowed you guys to unmute. You can unmute and you can ask. I have created a user and added S3 full access and tried creating a folder. It worked. When I try to upload image or text file to S3 bucket inside folder and inside S3, it's giving me permission issues. Basically, I'm not able to upload file in S3 after giving S3 full access. ఓకే, S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీకు ఫోల్డర్ అయినా సబ్ ఫోల్డర్ అయినా వర్క్ అవుతాయండి. క్లౌడ్ ట్రైల్ తర్వాత నుంచి చెప్పింది ఒకసారి లైట్గా యూ హ్యావ్ రికార్డింగ్, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, సో మనకి మన AWS అకౌంట్ నుంచి నువ్వేం బయట వరల్డ్కి షేర్ చేస్తున్నావో ఐడెంటిఫై చేయడానికేమో యాక్సెస్ అనలైజర్ వాడతావు.
ఓకే. అండ్ పాలసీ సిమ్యులేటర్ అంటే మనం యూజర్కి ఈ పర్మిషన్స్ ఈ పాలసీస్ ఉంటే అతనికి పర్మిషన్స్ వస్తాయా అని చెప్పేసి వెరిఫై చేయడానికేమో మనం పాలసీ సిమ్యులేటర్ వాడతాము. రియల్ టైంలో సిఎల్ఐ యూజ్ చేస్తామా ఆర్ జిఓఐ యూజ్ చేస్తామా? రెండు యూజ్ చేస్తాము, అందుకే రెండు డిస్కస్ చేస్తాం క్లాస్లో. సతీష్, ఇఫ్ ఐ అండర్స్టాండ్ ఇట్ రైట్, ఈస్ దిస్ ద ఫ్లో CloudTrail, CloudWatch S3? నో. CloudTrail నుంచి నువ్వు కావాలి అంటే S3కి పంపొచ్చు, లేదు అని చెప్పానంటే CloudWatch కైనా పంపొచ్చు. సో CloudTrail నుంచి CloudWatchకి పంపించి S3కి పంపించడం అనేది నాట్ ఎ రైట్ ఫ్లో. ఓకే, సో నౌ let me log into the LMS portal. Let me log into the LMS portal and let's do quick knowledge check. మనం ఏమేమి డిస్కస్ చేసాము ఏంటి అని చెప్పేసి ఒక్కసారి క్విక్గా నాలెడ్జ్ చెక్ చేద్దాము. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఆర్కిటెక్చర్స్లోకి వెళ్తే ఇక్కడ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెమో సెషన్లో డిస్కస్ చేసిందే. మీకు ఇక్కడ ఫస్ట్ క్లియర్ టాపిక్స్ కూడా ఉంటాయి. మీరు అడిగారు కదా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలా, అవసరం లేదు. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది. మీరు కావాలి అని చెప్పానంటే ఇక్కడ ఓకే ఇండియా క్లిక్ చేయి, నీకు అదేంటో కనిపిస్తుంది. ఇక్కడ AP South 2 అనే రీజియన్, దాంట్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయో కనిపిస్తుంది. సో ఇలా వెరిఫై చేయొచ్చు కూడా, రైట్? సో స్క్రోల్ డౌన్ చేస్తే యాజ్ ఆఫ్ నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు 38 ఉండే, ఇప్పుడు 39 అయినా. ఇది అప్డేట్ చేయాలి, చేస్తాను. సో దెన్ మీకు ఇక్కడ ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, రీజియన్ అంటే ఏంటి, రీజియన్ పిక్ చేసుకునేటప్పుడు నువ్వేం కన్సిడర్ చేయాలి. ఓకే, సో దెన్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి AWSలో. దెన్ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, సో దెన్ వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ రైట్, సో దెన్ మనకి ఇక్కడ హైరార్కీ ఎలా ఉంటుంది, రీజియన్ ఉంటుంది, రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. దీంట్లో అవైలబిలిటీ జోన్లో డేటా సెంటర్ ఉండొచ్చు, మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఓకే, దెన్ ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు ఎడ్జ్ ఆన్ చేస్తే ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీ రీజియన్ ఉంది. సిడ్నీ రీజియన్లో డైరెక్ట్ యూజర్ సిడ్నీకి రిక్వెస్ట్ పంపిస్తే 5900 కిలోమీటర్స్ ఉంది అండ్ హీఈస్ గెటింగ్ సమ్ 82 millisecond లేటెన్సీ. అదే ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ ఆన్ అని ఉంది కదా, క్లౌడ్ ఫ్రంట్ ఆన్ ఉన్నప్పుడు యూజర్కి సేమ్ డేటా తన దగ్గరలో స్టోర్ అయ్యి ఉంది, 18 kilometers దూరంలో స్టోర్ అయ్యి ఉంది. సో 18 kilometers దాని దగ్గర నుంచి క్విక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది మీకు చిన్న విజువలైజేషన్లో ఎలా అని చెప్పేసి. సో ఇక్కడ చార్ట్ వాట్ ఈస్ రీజియన్, వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్, వాట్ ఈస్ ఎడ్జ్ లొకేషన్ అని చెప్పేసి. సో మీకు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. హౌ డెప్లాయ్, యూ డెప్లాయ్ హియర్, ఎస్ యూ పిక్, నో AWS పిక్ చేసుకుంటుంది. సో ప్రైమరీ పర్పస్ ఏంటి అని చెప్పేసి. సో ఇలా మీరు మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసిన AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి టాపిక్ డిస్కషన్స్ అంతా కూడా నీట్గా డాక్యుమెంట్ చేస్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి, 7 questions ఉన్నాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ AWS రీజియన్. AWS రీజియన్ అంటే ఏంటండి? జియోగ్రఫికల్ ఏరియా. ఏ జియోగ్రాఫిక్ ఏరియా. సో ద ఆన్సర్ ఈస్ బి. ఎస్. నువ్వు వేరే సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఎందుకు అది కాదో చెప్పుద్ది. సో దెన్ ఇఫ్ యూ వాంట్ ఏ వెబ్ యాప్ టు సర్వైవ్ లాస్ ఆఫ్ డేటా సెంటర్, వాట్స్ ది మినిమమ్ యూ షుడ్ ఆర్కిటెక్ట్ ఫర్? Deploy 2 regions, deploy across 2 or more availability zones. ఇక్కడ మీరు క్వశ్చన్ సరిగ్గా చూడండి. ఓకే, సో ఒక డేటా సెంటర్ పోయినా, సో అండ్ అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా సెంటర్. మనం ఒక అప్లికేషన్ని ఫస్ట్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో ఎందుకు స్ప్రెడ్ అక్రాస్ 2+ AZs, డైరెక్ట్గా రీజియన్లోకి వెళ్ళకుండా ఫస్ట్ మనం రీజియన్లోనే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, ఆ తర్వాత రీజియన్కి వెళ్తాము. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్.
Then next, regulation required customer data to physically remain inside India. Which choice matter most? C. Come on, guys. What is the answer? C. C. Which region you deploy? Yes. రెగ్యులరేషన్ వల్ల ఇండియాలోనే డేటా ఉండాలి కాబట్టి నువ్వు ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ అవైలబిలిటీ జోన్? B. One or more discrete data centers with independent power, cooling isolated within a region? Absolutely yes. So then which AWS service is delivered primarily through edge locations? C. CloudCrunch. Perfect. Why are availability zones within a region linked by high bandwidth, low latency private fiber? C. To enable the replication of fast failover between the zones. Yes, C. exactly. Right. So one last question. A region-wide event takes down everything in US East 1 in a well-designed multi-region setup. What keeps you running? ఇక్కడ మీరు ఇందాక చెప్పింది. B. A region-wide event takes down everything. Multi-region setup లో what keeps you running? Edge B. location Another temporarily host. independent. Other edges in US region Another take out the independent. load. C. Yes. This is what multi-region. Okay. So one question wrong. So now let's go to this. Where is that? మనం డిస్కస్ చేసిన ఐఏఎం ఉంది. ఐఏఎంలోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా ఐఏఎం అంటే ఏంటి, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, ఐఏఎంలో యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, పాలసీ అంటే ఏంటి. సో ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎలా రిక్వెస్ట్ ఫ్లో అదనేది అవుద్ది అని చెప్పేసి. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? యూజర్ ప్రియా వాంట్ S3 గెట్ ఆబ్జెక్ట్ ఆన్ బకెట్. ఎక్స్ప్లిసిట్ డెనీ అయిపోద్ది ఇక్కడే. డెనీ లేదు, నో డెనీ కండిషన్. ఎనీ అలో ఉందా? అలో ఉంటే అలో లేదనుకో డెనీ అయిపోద్ది. మళ్ళీ అలో ఉందనుకో యూజర్ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుద్ది. సో ఇక్కడ IAM is a global service. IAM is completely free. Protect the root user. Enable MFA. Never use it for daily work. Follow least privileges mechanism. Applications on EC2 or Lambda need role instead of hard-coded credentials. ఇది మన పాలసీ అనాటమీ. ఇది. సో దెన్ మీరు మీ పాలసీని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏం చేస్తావు? ఎఫెక్ట్ అలో చేస్తావా, డెనీ చేస్తావా? యాక్షన్ పుట్ ఆబ్జెక్టా, స్టార్ట్ ఇన్స్టాన్సా, డైనమోడిబియా, మీరు ర్యాండమ్ యాక్షన్స్ పిక్ చేసుకోండి. సో దెన్ ఒక రీసోర్స్ పైన ఆల్ రీసోర్సెస్ పైన పిక్ చేసుకోండి. సో ఇలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక రీసోర్స్ అని పెడితేనేమో ఇక్కడ ఏం మారుతుంది? రీసోర్స్ AR అని వస్తుంది. ఆల్ రీసోర్స్ పెడితేనేమో ఎవ్రీథింగ్ అని వస్తుంది. సో ఇక్కడ ఈవెంట్ మారుస్తున్నప్పుడు గెట్ ఆబ్జెక్ట్ అని అంటే S3 గెట్ ఆబ్జెక్ట్. S3లో ఫుల్ వస్తుంది. EC2 సెలెక్ట్ చేస్తే EC2 పర్టికులర్. అలో కోసమా డెనీ కోసమా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 స్టెప్స్ ఉన్నాయి. క్రియేట్ ఎ యూజర్. మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి అవినాష్ డెమో అని ఇస్తున్నా. యూజర్ క్రియేట్ అయ్యాడు. దెన్ స్టెప్ 1 డన్. క్రియేట్ ఎ గ్రూప్ అండ్ యాడ్ యువర్ యూజర్. గ్రూప్స్లోకి వెళ్ళి ఒక గ్రూప్స్ క్రియేట్ చేద్దాము. అడ్మిన్స్ అని క్రియేట్ చేసా. మేనేజ్ మెంబర్లోకి వెళ్ళి అవినాష్ డెమో యూజర్ని యాడ్ చేసా. సెకండ్ డన్. యాడ్ ఏ పాలసీ స్క్రీన్లోకి వెళ్తే ఒక పాలసీ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అని చెప్పానంటే ఇక్కడ ప్రీ కాన్ఫిగర్డ్ ఉన్నాయి, అవైనా యాడ్ చేయొచ్చు. పాలసీ ఏంటి? S3 ఫుల్ పాలసీ అని ఇస్తున్నా. అలో ఏ సర్వీస్? S3. ఏ పర్మిషన్స్? పిక్ చేసుకో. లేదు అని చెప్పానంటే S3 స్టార్ పిక్ చేసుకో. ఆల్ రీసోర్సెసా? ఎస్. కండిషన్ ఏమన్నా ఇస్తావా?
రిక్వైర్డ్ ట్యాగ్, సోర్స్ ఐపీ రిస్ట్రిక్షన్, క్రియేట్ పాలసీ. పాలసీ క్రియేట్ అయింది ఇక్కడ. ఈ క్రియేట్ చేసిన పాలసీని ఓకే వీటితో పాటు ఇక్కడ ఇంకొన్ని పాలసీస్ కూడా యాడ్ చేసా. DynamoDB ఫుల్ యాక్సెస్ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ యూజర్ ఉన్నాడు, ఈ యూజర్ గ్రూప్లో ఉన్నాడు. గ్రూప్లో నుంచి ఏమన్నా పాలసీ ఉన్నాయా, యూజర్కి డైరెక్ట్గా పాలసీ ఉన్నాయా అంటే ఏమీ లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి, అటాచ్ ఎ పాలసీ టు యువర్ యూజర్ ఆర్ గ్రూప్. సో గ్రూప్లోకి వెళ్ళు, నువ్వు ఇక్కడ పాలసీలోకి వెళ్ళి గ్రూప్కి ఏదైనా పాలసీ యాడ్ చేస్తావా, యూజర్లోకి వెళ్ళి డైరెక్ట్గా యూజర్కి ఏమైనా పాలసీ యాడ్ చేస్తావా, యాడ్ చేసి స్క్రోల్ డౌన్ చేసావు అనుకో ఇక్కడ ఓకే నువ్వు గ్రూప్కి యాడ్ చేసి చేస్తావా, గ్రూప్లోకి వెళ్ళి పాలసీస్లోకి వెళ్ళి గ్రూప్ లెవెల్లో ఒక పాలసీ యాడ్ చేస్తున్నా కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ యూజర్కి ఏమో S3 ఫుల్ పాలసీ, మీకు డాటెడ్ లైన్ ఉంది ఒకటి, ఇదేమో డైరెక్ట్ యూజర్ నుంచి S3 ఫుల్ యాక్సెస్, గ్రూప్ నుంచి ఏమో S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే ఇప్పుడు ఈ పర్మిషన్స్తో ఏం చేయాలి, ఒక AWS రీసోర్స్ క్రియేట్ చేయి. రీసోర్సెస్లో ఒక S3 బకెట్, డెమో బకెట్ అని ఏదో డమ్మీ నేమ్ ఇచ్చేసాయి. ఏ రీజియన్ ముంబైలో క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ రీసోర్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ అవినాష్ అనే యూజర్ ఈ పర్మిషన్స్తో ఈ రీసోర్స్ని యాక్సెస్ చేయొచ్చా లేదా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్సెస్ టెస్టర్ అని చెప్పేసి ఉంది. అవినాష్ డెమో యూజర్ ఇక్కడ డెమో బకెట్లో గెట్ ఆబ్జెక్ట్ ట్రై చేస్తే వర్క్ అవుద్దా, సిమ్యులేట్ వర్క్ అవుద్ది. ఎందుకు వర్క్ అవుతుంది అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకో. ఇదే అవినాష్ అనే యూజర్ లాంబ్డాలో ఇన్వోక్ పర్మిషన్ ట్రై చేస్తే వర్క్ అవుద్దా, వర్క్ కాదు. ఎందుకు వర్క్ కాదు, ఎందుకంటే రీసోర్స్ బేస్డ్ పాలసీ చెక్ చేసింది ఎక్కడ లేదు. ఇక్కడ ఈ యూజర్కి అటాచ్ చేసిన పాలసీలలో లాంబ్డా రిలేటెడ్ ఏమన్నా ఉందా, లేదు. ఇంకా మనం రోల్ డిస్కస్ చేయలేదు, దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఓకే సో ఇలా ఇక్కడ ఉన్న సినారియోస్ కంప్లీట్ చేయండి. సో వద్దన్నా మీకు అదేంటి అనేది మీ మైండ్లో ఫీడ్ అయిపోద్ది. ట్రిగ్గర్ అండ్ ఎక్స్ప్లిసిట్ డెనీ. ఓకే సో డెనీ పాలసీ క్రియేట్ చేయి, డెనీ ట్రిగ్గర్ చేయి. ఓకే మల్టీ ఫ్యాక్టర్ ఎనేబుల్ ఫర్ ఏ యూజర్. సో యూజర్ ఉన్నాడు అనుకో, ఇతడికి ఎనేబుల్ MFA అని చెప్పి కొట్టు, ఈ టాస్క్ కూడా అయిపోద్ది. సో ఇదేంటి, నేను నిజంగా వెళ్ళిపోయి ఎనేబుల్ చేయడం కాదు, నీకు యూజర్కి ఏం చేయాలి అని చెప్పేసి ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయని చెప్పేసి నీకు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు నాలెడ్జ్ చెక్ చేసుకో. IAM మాడ్యూల్ అయిపోయింది కాబట్టి నాలెడ్జ్ చెక్ చేసుకో. వాట్ ఈస్ AWS IAM మెయిన్లీ యూజ్డ్ ఫర్ గైస్? Controlling who can who can access access what in your AWS account. Second Right. option. IAM is is a a Global service bus. Global service. global, regional, zonal, on-premise. Global. ఓకే ఇక్కడ గ్లోబల్ అంటే ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశాను. ఇవన్నీ కూర్చొని నేను రాసుకొని బుక్లో రాసుకొని ఇలా డిజైన్ చేసినవి, ఇవన్నీ ఇలా కావాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి మీకు ఇవి ఎక్కడా కనిపించవు. ఇక్కడ నుంచి కనిపిస్తాయి, మనల్ని కాపీ కొడతారు డెఫినెట్గా, ఇక్కడ నుంచి కనిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు. ఇది నేను బల్ల గుద్ది చెప్తా. విచ్ పాలసీ ఎలిమెంట్ డిసైడ్స్ వెదర్ ది స్టేట్మెంట్ గ్రాంట్ ఆర్ బ్లాక్ యాక్సెస్? effect Action. యాక్షన్, ఎఫెక్ట్. Yeah, effect. Allow ఎఫెక్ట్ and అనేది అలోనా Allow డెనీనా? deny. Oh, okay. యాక్షన్ అంటే సర్వీస్ పైన ఏది అలో డెనీ చేస్తావు అని చెప్పేసి ఎఫెక్ట్. ఇన్ ది యాక్షన్ S3 get object, what does S3 represents? What does S3 represent? I'm getting a lot of AWS answers, service right name. answers here. Service AWS namespace. service Chat. namespace. AWS service namespace. Yes. A user has one policy that allow S3 and another that explicitly denies S3 delete object. What happens when they try S3 delete object? Denied. Denied. unexpectedly Alona always Denina? Denny. Denny Denied. always win. Denied. Depends on which policy was attached first. No, denied. No. Denied. No. Always an explicit Denny always wins.
If no policy mentioned an action at all, what is the result? Implicit deny. No Default. policy mentioned. Default. Denied implicit deny is the default. ఎస్, ఏ పాలసీ లేకపోతే ఏమీ రాదు కదా మనకి. అన్ అప్లికేషన్ రన్నింగ్ అండ్ EC2 ఇన్స్టాన్స్ నీడ్ టు రీడ్ ఫ్రమ్ S3. దీనికోసం రోల్ కావాలి, మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఇప్పుడు మనం Attach వదిలిపెట్టేసి an IAM role to the EC2. యా అటాచ్ అన్ IAM రోల్. సో యూ మస్ట్ గివ్ సేమ్ పర్మిషన్ టు 50 developers. ద క్లీనెస్ట్ వే. సమ్మన్ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. Group policy. Group. యా Create a group. రైట్, రమేష్ అడిగారు కదా సేమ్ క్వశ్చన్. Group. Create developers group, attach the policy once, add all users in it. Which element defines which AWS resource a statement applies to using ARN? ARN లో ఏముంటాయి మనకి? Resource. Resource. Yes. What does the principle of least privileges means? It is important. Grant No. the Grant minimum only the permissions minimum need the permissions. task. Minimum permissions. Fourth option, grant only minimum permission. Yeah, Least privilege mechanism. exactly. Sir, you are an IAM master. Perfect. Got almost all right answers. సో ఇదేంటి అని చెప్పానంటే, ఇప్పుడు ఈ రోజు నేను చూపించాను కదా అని చెప్పేసి ప్రతిరోజు నేను ఇలా మిమ్మల్ని వాక్ త్రూ తీసుకెళ్ళను. EBS EFS చెప్పానా, నువ్వు ఇది చూడాల్సిందే, నీకు నువ్వు వెళ్ళాల్సిందే, నీకు నువ్వు చూడాల్సిందే. లోడ్ బ్యాలెన్సర్ చెప్పానా, నీకు నువ్వు వెళ్ళాల్సిందే, నీకు నువ్వు చూడాల్సిందే. ఆటో స్కేలింగ్ కూడా నువ్వు చూడాల్సిందే. ఎందుకంటే నేను ఈ స్క్రీన్లు పెట్టి చెప్పట్లే మీకు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్క్రీన్లు కూడా ఇస్తున్నాను, నువ్వు అక్కడ వెరిఫై చేసుకోవాల్సిందే. EC2 గురించి నీకు ఏంటి, EC2 అంటే ఏంటి, స్టోరేజ్లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏముంటాయి అని చెప్పేసి. ఇప్పుడు సిమ్యులేటర్లోకి వెళ్ళు, ఇలా ప్లే గ్రౌండ్ లాగా సిమ్యులేటర్, తర్వాత టెస్ట్లోకి వెళ్ళు. సో యూ హ్యావ్ టు పర్ఫార్మ్, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్. ఓకే, ఇంకా చిన్న బ్యాక్ టు ఆర్కిటెక్చర్స్ బటన్స్ లాంటివి యాడ్ చేయాల్సింది ఉంది, అది యాడ్ చేస్తాను. వీటితో పాటు ఏంటి అని చెప్పానంటే, మన క్లాస్లో ఆల్మోస్ట్ 60 to 70% మెంబర్స్ అందరూ కూడా సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూపన్తో సహా తీసుకున్నారు కదా. సో మనం సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది December 10th లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ టాపిక్ కంప్లీట్ అయిందో ఆ టాపిక్ పైన సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంది కదా. ఇప్పుడు IAM కంప్లీట్ అయింది, ఇక్కడికి వెళ్ళి AWS సర్టిఫికేషన్ క్వశ్చన్ బ్యాంక్ ఉంది కదా, ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్లోకి వెళ్తే స్క్రోల్ డౌన్ చేస్తే IAM అనే సర్వీస్ కనిపిస్తుంది. కాకపోతే IAMలో రోల్ పైన చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో IAMలో ఏంటి అని చెప్పారంటే 27 డైరెక్ట్ IAM క్వశ్చన్స్, 37 టోటల్ IAM కూడా ఇంక్లూడ్ అయ్యున్న క్వశ్చన్స్. ఇది క్లిక్ చేయండి, IAM అయిపోయింది కాబట్టి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఓకే. సో దెన్ ఇక్కడ స్టడీ షీట్. సో జనరల్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ సంథింగ్ కాల్డ్ మెంటల్ మ్యాప్. మెంటల్ మ్యాప్ అంటే ఐడియా ఉందా అండి? మెంటల్ మ్యాప్ అని చెప్పానంటే ఏమవుద్ది, ఎలా అవుద్ది అని చెప్పేసి మనం ప్రిపేర్ చేసుకోవడము. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మెంటల్ మ్యాప్. మీరు మీ ఓన్ మెంటల్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. ఒక మంచి డ్రాయింగ్ చార్ట్ తీసుకొని దాంట్లో రాసుకోండి, లేదంటే ఒక బుక్ తీసుకోండి. మిమ్మల్ని ప్రతి పాయింట్ రాసుకోమనట్లేదు. సో మెంటల్ మ్యాప్ అంటే తెలీదా? సో మెంటల్ మ్యాప్, మెంటల్ నాట్ మెటల్, మెంటల్ మ్యాప్ అంటే ఓకే, ఇంటర్నల్ పర్సనల్ పిక్చర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ దట్ షోస్ హౌ యూ సీ, అండర్స్టాండ్ ఆర్ రిమెంబర్ ఎ ఫిజికల్ ప్లేస్, రౌట్ ఆర్ సెట్ ఆఫ్ అన్ ఐడియా. IAM అంటే నీకేం అర్థమైంది, IAM తోటి ఏమేం చేయొచ్చు అని చెప్పేసి రాసుకోండి ఒక డాక్యుమెంట్ తీసుకొని. మీకు మీ ల్యాప్టాప్లో OneNote ఉందనుకోండి, OneNote, మైక్రోసాఫ్ట్ OneNote ఉంది కదా, OneNote తీసుకోండి, IAMకి ఒక ట్యాబ్ పెట్టుకోండి, మీ మెంటల్ మ్యాప్ IAM మీద ప్రిపేర్ చేసుకోండి. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ మెంటల్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి, నీకేం అర్థమైంది ఏంటి అని చెప్పేసి. నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అది ఒక్కసారి చూసుకొని వెళ్ళినా కూడా సరిపోద్ది. దిస్ ఈస్ వన్ సజెషన్ ఐ ఆల్వేస్ గేవ్. ఓకే, ప్రిపేర్ యువర్ మెంటల్ మ్యాప్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. నీకు కావాలన్నా ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టా. సో ఏది, ఎలా, ఎందుకు అని చెప్పేసి
బేసిక్, అడ్వాన్స్డ్, డీప్ డైవ్ అండ్ వాట్ రిలేటెడ్, క్రాస్ అకౌంట్ రిలేటెడ్ గురించి వచ్చింది. సో దెన్ రైట్ ఆన్సర్ ఎలా అని ఇక్కడ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అయితే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి క్వశ్చన్లో ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఉండదు. క్వశ్చన్తో పాటు దాని రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆ సర్వీసెస్ని కంబైన్ చేసి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మీరు ఇప్పుడే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యలేరేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనుకో, ఇది ఐఏఎం రోల్ గురించి. సో మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి మీరు ఆన్సర్ చేయలేరేమో. కానీ 20 క్వశ్చన్స్ ఇప్పుడు ఒకసారి చూసి పెట్టండి. ఐఏఎం అయిపోయింది కదా, ఈ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, అన్ని ఐఏఎం రోల్ గురించే కాదు. సో కొన్ని ఇక్కడ పాలసీ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇవి మీరు ఆన్సర్ చేసే స్టేజ్లో ఉండాలి. ఇది క్వశ్చన్. ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాంట్ టు యూజ్ ది ఫాలోయింగ్ JSON టెక్స్ట్ యాజ్ అన్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీ టు గ్రాంట్ స్పెసిఫిక్ పర్మిషన్స్. ఓకే, which principle can be the solution architect attached to this policy? ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, స్టేట్మెంట్ ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ చూసారనుకోండి. సో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి? సో ఈ పాలసీని మనం రోల్కి అటాచ్ చేయొచ్చు, గ్రూప్కి అటాచ్ చేయొచ్చు. సో వై లైక్ ఇది సెకండరీ సిస్టమ్స్ మేనేజర్ గురించి కూడా యాడ్ అయి ఉంటుంది. అలా మీకు ఏదైనా సర్వీస్ కంప్లీట్ అయితే ఆ సర్వీస్ పైన ఆర్కిటెక్చర్స్ కంప్లీట్ చేయాలి, సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. టోటల్ 1000 క్వశ్చన్స్ ఉంటాయి. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి 1000 కంప్లీట్ అవ్వాలి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 15 to 20 డేస్లో, మ్యాక్సిమం 1 మంత్లో మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఓకే, ఆల్ రైట్. సో యా, యాజ్ ఐ మెన్షన్, కూపన్ వ్యాలిడిటీ అయితే డిసెంబర్ వరకు ఉంటుంది, డిసెంబర్ 10th వరకు ఉంటుంది. ఆ లోపు మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్. అండ్ మీకు ఇట్లా మ్యాపింగ్ కూడా వెన్ టు యూజ్ అని చెప్పేసి కొన్ని డెసిజన్ ట్రీస్ ఉంటాయి. అరే ఇదా 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 అని చెప్పేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరా, VPN, డైరెక్ట్ కనెక్టా, ఆబ్జెక్ట్ స్టోరేజా, బ్లాక్ స్టోరేజా, ఫైల్ స్టోరేజా. ఓకే, అలా కన్ఫ్యూజన్ పార్ట్ ఉందనుకో, క్లిక్ చేస్తే నీకు ఏది ఎప్పుడు అని చెప్పేసి నీట్గా రాసి పెట్టాను కూడా. ఓకే, రైట్. సో మీరు క్విజ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ క్విజ్ లాగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీ అక్యురసీ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఆల్ రైట్. సో యా, అండ్ యా, విత్ దిస్ we're actually completing our free classes. వీటిని డెమో అని చెప్పన్నాను. దీస్ ఆల్ ఆర్ ఫ్రీ క్లాసెస్. దీంతో మన ఫ్రీ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. సో ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్, యూ కెన్ రిజిస్టర్ యువర్ స్పాట్. యూ కెన్ రీచ్ అనుదీప్ ఆర్ యూ కెన్ రీచ్ మీ ఆఫ్టర్ 11:30 AM. నన్ను రీచ్ కావాలి అని చెప్పానంటే యూ కెన్ కాల్ మీ. అండ్ యా, right. So yeah, I'll close today's session here. And Avinash, quick yeah, question. Like, how we will be receiving the meeting link hereafter? Is it in you are Slack? part of WhatsApp, right? I'll Okay, okay, share okay. over WhatsApp. Okay. Yeah, right. Tomorrow, yes, session link will change. And from tomorrow onwards, only confirmed members will be part of our course. Right. Yeah. Thank you. See you again tomorrow, guys. Yeah. Bye. Bye.